41 శ్లోకాలు పెండింగ్ ఉన్నాయి, ఇవి చేసుకుందాం ఈరోజు. ఓకే, ఎవరైనా చదువుతారా శ్లోకాన్ని? హరే కృష్ణ. ఎస్ మాతాజీ, చదవండి. అహో అసాధ్వనుష్ఠితం యదభినివేశితో అమిద్రియై రవిద్యారచిత విశ్రమ విషయాంధకూపే తదనల తదల మలమ దదలమల వనితాయ తదల మల మముపాశ్య వనితాయ. మముష్య వనితాయా. అదే మత మునిష్యావనితాయా వినోద మృగం మా దిగ్దిగితి గర్హయాంచకార. ఆ రాజు తనలో ఇట్లు విమర్శించుకొనసాగను, అహో ఇంద్రియ భోగము వలన నేనెంతటి నిందనీయుడనైతిని. అంధకూపము వంటి భౌతిక భోగమున నేనిప్పుడు పడితిని కదా. భోగించినది చాలు, ఇక నేను ఏ మాత్రము భోగింపగోరను. భార్య చేతిలో ఏ విధముగా వినోద మృగము నైతినో చూడుము. దీని వలన నేనంతటి దూషితుడనైతిని. హరే కృష్ణ. ఇది ఎవరు చెప్పుకుంటున్నారు ఈ శ్లోకాన్ని? ఆయనకైనా చెప్పుకుంటున్నాను మాతాజీ. అని సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్తూ ఉన్నారనమాట. కాకపోతే ఎప్పుడైతే ఆయనకి 11 అర్భక సంవత్సరాలు ఆయన పరిపాలించాడో, అంటే 1100 కోట్ల సంవత్సరాలు. ప్రియవ్రతులు కదా మాతాజీ అనుకోవటం ఇవన్నీ. ఈ ప్రియవ్రతులే మాతాజీ. కానీ సుఖదేవ గోస్వామి కూడా పరీక్షిత్ మహారాజ్కి చెప్తున్నారు ఆయన ఎలా అనుకుంటున్నాడు అనేసి. ఈ కన్వర్సేషన్ ఎవరికి మధ్యలో అవుతుంది యాక్చువల్గా? అది అడుగుతున్నారు మీరు, ఈ భావన ఎవరిది ఈ అనేది. భావన కరెక్టే మాతాజీ మీరు చెప్పింది, బట్ అదే కాకుండా పరీక్షిత్ మహారాజ్కి సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు అని కూడా చెప్పాను అనమాట నేను. ఇలా భావిస్తున్నాడు అతను. ఇలా భావించుకుంటున్నాడు, ఆయన ఇలా అనుకుంటున్నాడు అనేసి చెప్తూ ఉన్నారు. ఇది ఏంటంటే థర్డ్, ఇక్కడ ఒక సంభాషణ జరుగుతూ ఉంది. ఇప్పుడు నారదుల వారు వచ్చారు, బ్రహ్మ వచ్చి మాట్లాడుతున్నారు, మను వచ్చి మాట్లాడుతున్నారు. ఇదంతా ఎవరు చెప్తున్నారు? అది సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ చెప్తున్నారు. గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు. మళ్ళీ సేమ్ టాపిక్ ఇంకో చోట ఎక్కడ జరుగుతుంది? సౌనకాది ఋషులు సూత గోస్వామి సౌనకాది ఋషులకు చెప్తున్నారు. సో ఇదన్నమాట మధ్యలో అన్నమాట. మనకి ఎట్లాంటి ఒక సినిమా ఉంటుంది అనుకోండి, నేను సినిమా చూసి వచ్చేసి నేను మళ్ళీ ఏం చెప్తున్నాను, ఇప్పుడు రవిశేషి మాతాజీకి సినిమా చెప్తూ ఉన్నాను. రవిశేషి మాతాజీ ఏం చేశారు, మళ్ళీ ఇలా జరిగిందంట అనేసి మళ్ళీ ఇంకొక ఫ్రెండ్కి చెప్తున్నారు అనమాట. అంటే అక్కడ మాతాజీ డైరెక్ట్గా చూడలేదు, కానీ అలా పరంపరలో వచ్చింది. ఇది పరంపర అని కాదు, సినిమాని అక్కడ చూసిన సీన్ని జరిగినట్టుగా మళ్ళీ చెప్తూ ఉందన్నమాట అది. ఓకే, సరే, జరిగేటప్పుడు ఏం చెప్తుంది, హీరో అంట హీరోయిన్ ఇలా అన్నాడంట అని చెప్తుంది, అంతే కదా. హీరో తనలో తను ఇలా మాట్లాడుకున్నాడంట అని చెప్తుంది. అంటే ఏంటి అక్కడ, అంటే మాతాజీయే చెప్తుంది, బట్ కానీ హీరో ఇలా అనుకుంటున్నాడు అనేది పక్క వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో ఇది ఇక్కడ కూడా రాజు తనలో తను మాట్లాడుకుంటున్నాడు అనేసి పరీక్షిత్ మహారాజ్కి సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు అనమాట. సో ఎందుకు ఆయనలో ఆయన విమర్శించుకుంటున్నాడు, కారణం ఏంటంటారు? ఎందుకు ఆయన విమర్శించుకుంటున్నాడు? ఏం బాధ వచ్చింది ఆయనకి? 1100 సంవత్సరాలు పరిపాలన చేస్తూనే ఉంది. 1100 కోట్ల సంవత్సరాలు ఆయన పరిపాలించాడు. సో నేను ఏమైపోయాను, ఇందులో ఎందుకు ఉండిపోయాను అని ఒక రకమైన పశ్చాత్తాపం వచ్చిందనమాట. ఎన్ని సంవత్సరాలు ఇలా పరిపాలించుకుంటూ పోతాను, దీనికి నెవర్ ఎండింగ్ లేదా, ఇంకా నేను భక్తి చేసుకోవాలి అని ఆయనకి అనిపించింది అనమాట. సో అనిపించి దానికి ఆ చేతన వచ్చిన తర్వాత తనలో తను ఏం మాట్లాడుకుంటున్నాడు అంటే, నేను ఇంద్రియ భోగం వరకు పడిపోయాను. ఎందుకంటే ఈ ఇంద్రియ భోగం అనేది ఎప్పుడు కూడా నిందనీయమే, ఎందుకంటే దానివల్ల మనకి లాభం అనేది ఉండదు. ఇంద్రియ భోగం వల్ల వచ్చే నష్టం ఏంటి మనకి?
మళ్ళీ నెక్స్ట్ జన్మ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ జన్మ క్రియేట్ అవుతుంది మనకి మళ్ళీ కర్మానుసారం మళ్ళీ అన్ని ఎన్నో జన్మలు జన్మృత్యు జరా వ్యాధి సంసారంలో పడి తిరుగుతూ ఉంటాం అనమాట. అందుకనే ఇది నిందనీయుడనైతిని అని చెప్పేసి నేను ఒక రాజుగా ఉండి ఎట్లా చేశాను చూడు అనుకుని ఆయన ఇంద్రియ భోగం ఎందుకు ఇంద్రియ భోగం అనుకున్నాడు అంటే అతనికి ఏంటంటే భార్య పిల్లలు వీళ్ళందరితో ఆనందిస్తున్నాడు. అది యాక్చువల్గా బయటికి చూడడానికి అలా ఉంది, కానీ ఆయన అంతర్గతంగా ఆయన ఏంటి వాటితో అటాచ్తో ఉన్నాడా? లేదు మాతాజీ, మాతాజీ అలా లేకపోయినా ఆయన ఎంత విమర్శించుకుంటున్నాడు అంటే మనం ఎంత విమర్శించుకోవాలంటారు? ఎప్పుడో కింద ఉన్నాం మాతాజీ. అది సో దాన్ని ప్రపాదుల వారు మనకి పర్పోర్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటున్నారు. అంత మహోన్నతమైన వ్యక్తి, భగవంతుడి లాంటి పనులు చేసిన వ్యక్తి ఆయనే ఇంతలాగా విమర్శించుకుంటూ ఉంటే మనం కొంచెం ఏదో సాధించేసి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేసి అవి కట్టేసి ఇవి కట్టేసి మనం ఏమనుకుంటున్నాము, మనం ఎంతో పురోగతి సాధించాము అని అనుకుంటున్నాము. కానీ అది పురోగతి కానే కాదు, ఇంకా ఇంకా మనము అంధకోపంలోకి లోపలికి లోపలికి ఇంకా దిగబడిపోతున్నాము అని చెప్పేసి ప్రపాదుల వారు మనకి కిందంతా కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో ఇది ఇది వచ్చినట్టునే మనకి రియలైజేషన్ ఏం రావాలి, ఇంత గొప్ప వ్యక్తే ఇలా అనుకుంటూ ఉంటే మన పరిస్థితి ఏంటి, మనం ఎక్కడున్నాం, మనం ఎప్పుడు బయటికి రావాలి దీనిలో నుంచి అనేది మనం ఆలోచించుకోవాలన్నమాట. అందుకే ఈ భౌతిక భోగం అనేది అంధకోపం అనేసి ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారు. మనం ఇప్పుడు ఈ రోజు కూడా మనం చదివాం కూడా శ్లోకము. సో ఎప్పుడైతే భగవంతుడిని మనం ఆశ్రయిస్తామో ఆ అంధకోపం అంత పెద్ద మహాసముద్రం లాంటిది గోవత్సం లాగా మారిపోతుంది అనమాట. సో అందుకు నేను ఈ భౌతిక భోగంలో ఈ అంధకోపంలో పడిపోయి ఉన్నాను, ఇంకా భోగించింది చాలు, ఇంకా ఎంజాయ్ చేసింది చాలు నాకు, ఇంకా నేను ఏమాత్రము భోగింపాలని అనుకోవటం లేదు అని చెప్పేసి ఇంకా ఏం చెప్తున్నాడు, నేను భార్య చేతిలో ఒక వినోద మృగమునైతిని అంటున్నాడు అనమాట. అంటే ఒక ఆట వస్తువులాగా, కట్టుపుత్తిలి అంటాం కదా మనం, ఏమంటారు వాటిని మతచి, కట్టుపుత్తిలిని తోలుబొమ్మల ఆట అయ్యానా, అంతే కదా బొమ్మ తోలు మాతాజీ యా తోలుబొమ్మల. ఆ తోలుబొమ్మలాగా నేను ఆమె చేతిలో ఆమె ఎటు పడితే అటు ఆడిస్తా ఉంటే నేను ఆడుతా ఉన్నాను. అందువల్ల నేను దూషితుడిని, అందరూ నన్ను దూషించేలాగంటే ఎవరైనా ఓ ఇలాంటి వాడు అలాంటి వాడు అనే ఆస్కారాన్ని నేను ఇచ్చాను అని చెప్పేసి ఆయన ఫీల్ అవుతున్నారు అనమాట. కాకపోతే ఇక్కడ ఎక్కడా కూడా ఆయన బయటికి మనకి అంతర్గతంగా ఆయన ఎప్పుడూ డివోటీయే, బయటికి చూడడానికి ఏంటంటే రాజ్యం పరిపాలిస్తున్నాడు, పిల్లలతోటి భార్యతోటి ఎంజాయ్ చేస్తున్నాడు అనేది ఉంది, కానీ లేనే లేదు అనేసి. సో ఇందాక మీకు నేను చెప్పినట్టు ప్రపాదుల వారు ఏంటంటే మనకి ఈ భౌతికంగా ప్రియవ్రతుడిని చూస్తే భగవంతుడితో పాటు సమానమైన, అంటే ఒక సూర్యుడి లాగా ఉండి అంత అద్భుతమైన కార్యక్రమాలు చేసిన అతన్ని ఈ విధంగా అనుకుంటూ ఉంటే మనం ఇంకా ఏంటి అతను ఇంకా ఏం చెప్తున్నాడు, నేను సౌందర్యవైతన భార్య చేతిలో ఒక కీలు బొమ్మలాగా నేను తయారైపోయాను అని చెప్పేసి కూడా చెప్పుకుంటున్నాడు అనమాట. ఆయన ఇంత ఆలోచిస్తున్నప్పుడు మనం ఏంటి పెద్ద పెద్ద ఈ వంతెనలు కట్టడం, అసలు యాక్చువల్గా ఈ నవీన శాస్త్రజ్ఞులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఇప్పుడు అలాగ సూర్యుడిలాగా అయిపోయి పగలు రాత్రిని పగలు చేయగలుగుతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అది సాధ్యం సంభవం కాదు. కాదు. కానీ ఇప్పుడు ఏంటి వాళ్ళు కొత్త కొత్త దారులు వేయడము, విమానాలు కనుక్కోవడము, వంతెనలు చేయడము, ఇవన్నీ కూడా చేసి దాన్ని ఏమనుకుంటున్నారు, ఓ మేము చాలా సాధించేసాము అని అనుకుంటున్నారు. దాని వలన ఏమీ ఉండదు, ఆధ్యాత్మికంగా ఎదుగుదల అనేది వాటితో రానే రాదు అనేది ఇక్కడ ప్రపాదుల వారు కరాఖండిగా చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఏంటి అంటే ఆయనే నేను నిందనీయుడిని అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు మనం ఇంకెంత అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇంకోటి ఏంటంటే మనకి కుంతి కనుక ఒక శ్లోక చెప్తుంది, మీ అందరికి గుర్తుందా, 4 ఇబ్బందులు ఉంటే మనం భక్తిలో ముందుకు వెళ్ళలేము అని. ఏంటిది? జన్మైశ్వర్య వేదమా ఉపాని. ఓకే, సో అలా సో దాంట్లో శ్లోకాలు ఏంటంటే ఈ 4 మనకి జన్మ, ఐశ్వర్య, శృతి అంటే కీర్తి, శ్రీభిర్ అంటే అందం అనమాట. సో ఈ 4 కూడా ఏవి ఉన్నా కూడా ఏమవుతాయి అంటే మనకి ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకాలు అవుతాయి అని జగన్ ప్రభు ఆ శ్లోకాకి లెక్చర్ చెప్పేటప్పుడు చెప్పారనమాట. అలా అంటే ఆ 4 ఏది ఉన్న వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళరా అని, మంచి జన్మ ఉండి ఐశ్వర్యం ఉండి అందం ఉండి కీర్తి ఉందనుకో వాళ్ళు వెళ్ళరా
ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేరా? వెళ్తారు మాతాజీ, అట్లే ఉండదు, అంటే వెళ్తారు. వాళ్ళు వెళ్ళారు అంటే వాళ్ళు ఎంతో పెద్ద మహానుభావులు అనేసి. ఎందుకంటే ఇవి యాక్చువల్గా ఆటంకాలు. ఈ ఆటంకాలను కూడా వదిలేసి వాళ్ళు భక్తిలోకి వెళ్ళారు అంటే ఇంక వాళ్ళు చాలా చాలా ఉన్నతమైన వాళ్ళు అని మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మనకు బాధలు ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా భగవంతుడి కాళ్ళు పట్టుకొని భక్తి చేస్తున్నామంటే పెద్ద గొప్ప కాదు. ఎటువంటి బాధలు లేని వాళ్ళు కూడా భక్తి చేస్తున్నారు అంటే అది గొప్ప కాదా? గొప్పనే మాతాజీ, హరే కృష్ణ. గొప్పే కదా. అదే ఇక్కడ మనకి అందుకే ఈ 4 అనేవి ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకాలు అవుతాయి అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. కాకపోతే ఆయన ఇన్ని రోజులు రాజ్యం పరిపాలించిన తర్వాత మళ్ళీ ఆయనకి ఎందుకు గుర్తొచ్చింది అదేనంటే, ఇంతకు ముందు దేవర్షి నారదుల ద్వారా ఆయన జ్ఞానాన్ని భక్తి అంటే ఆయన సహకార అసోసియేషన్ తోటి సత్సంగంతో జ్ఞానం నేర్చుకొని ఆయన భక్తి చేసుకొని ఉన్నాడు. కాబట్టి దానివల్ల ఏంటంటే కొన్ని రోజులు చేసిన వెంటనే ఈ మామూలుగా భౌతికంగా ఆయన ఏదో రాజు పరిపాలన చేసిన వెంటనే ఆయనకి మళ్ళీ మరపు మరపు అని ఏమంటారు, మళ్ళీ మనకి గుర్తు వచ్చినట్టుగా ఆయన మళ్ళీ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు అనేసి దానికి ప్రపాదులు వారు చెప్తున్నారు అనమాట. మనకి నేహాభినాక్రమ నాశోస్తి ప్రత్యవాయున విద్యతే సర్వమప్పేస ధర్మస్య త్రాయతో మహతో భయాత్. అలా ఏంటంటే మనకి ఈ మార్గంలో నష్టం అనేది ఉండదు. మనం చాలా కొంచెం చేసినప్పటికీ కూడా అది పెద్ద అపాయాన్ని నుంచి మనల్ని రక్షిస్తూ ఉంటుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే ఆ నారదుల వారి దగ్గర నేర్చుకున్న దాని వలన అయితే ఏమి, ఇంతకు ముందు భక్తి చేసిన దాని వలన అయితే ఏమి, ఆయన ఈజీగా ఏంటంటే ఈ బంధాల నుంచి బయటపడగలిగాడు అనేసి ప్రపాదుల వారు మనకి ఇందులో చెప్తూ ఉన్నారనమాట. సో ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటి, మనం ఎంత ఆలోచించాలి, మనం ఎంత మనలో మనం ఎంత మదన పడుతూ ఉండాలి అనేది ఒకటి. రెండవది ఏంటి అంటే మనము ఆధ్యాత్మిక పురోగతికి కొన్ని ఆటంకాలు ఉంటాయి అన్నిటినీ, కానీ వీటిలో ఉంటూ కూడాను మనము భక్తుల యొక్క సాంగత్యం ద్వారా, గురువుల సాంగత్యం ద్వారా వాళ్ళు చెప్పిన వాటిని వింటూ కూడా మనకి ఇవన్నీ అవరోధాలు లేకుండా మన భక్తిలో ముందుకెళ్ళగలుగుతాము అనేసి మనకి ప్రపాదుల వారు మెయిన్గా చెప్తూ ఉన్నారనమాట. ఓకే, ఎవరైనా చదువుతారా మాతాజీ? హరే కృష్ణ, నేను ట్రై చేస్తాను. చదవండి చదవండి. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ. పరదేవతా ప్రసాదతి గతాత్మా ప్రత్యవామర్షే నాను ప్రవృత్తేభ్యః పుత్రేభ్య ఇమాం యదాధాయం విభజ్య భుక్తభోగాం చ మహిషిం మృతకమివ సహ మహావిభూతి మపాహయ స్వయం నిహితా నిర్వేదో హృది గృహీత హరివిహారానుభావో భగవతో నారదస్య పదవీం పునరేవానుససార. హరే కృష్ణ. అనువాద భాష్యం. శ్రీల ప్రపాద్కి జయ. ప్రపాద్ వాత భగవత్ కరుణచే ప్రియవ్రతునికి తిరిగి వివేకము కలిగెను. విధేయులకు తన పుత్రులకు అతడు రాజ్య సంపత్తిని పంచి ఇచ్చెను. ఎవరిని గూడి తాను అమితమగు ఇంద్రియ భోగమును అనుభవించెనో అట్టి భార్య సంపత్ సమృద్ధమైన రాజ్యముతో పాటు సమస్తమును అతడు త్యజించి పూర్తిగా అనాసక్తుడయ్యను. అంతటా విమలమైన అతని హృదయము భగవద్ లీలలకు నిలవయ్యను. ఆ విధముగా అతడు ఆధ్యాత్మిక జీవన పదమునకు మరలి వచ్చి నారదుని అనుగ్రహముచే బడిసినట్టి స్థానమును తిరిగి పొందెను. హరే థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు మళ్ళీ మనకి, ఆయన ఏ విధంగా వెంటనే ఏం చేశాడు, రాజ్యాన్ని అంతా కూడా కొడుకులకు అప్పచెప్పాడు. 7 కొడుకు మొత్తం 10 మందిలో 3 నైష్ఠిక బ్రహ్మచారుల్లాగా ఉండిపోయారు కదా, మిగతా 7 కూడా ఒక్కొక్క అది ఆల్రెడీ ఆయన ఎప్పుడైతే చక్రం, నేను మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను, ప్రియవ్రతుడు ఏ విధంగా రథం తిప్పుకుంటూ వెళ్ళాడు, సో ఏ విధంగా తిరుగుతూ ఉంటే అవి 7 సముద్రాలుగా ఎలా డివిజన్ అయినాయి, అవన్నీ కూడా ఒక చిన్న స్మాల్ క్లిప్పింగ్ వీడియో చూపిస్తాను నేను మీకు తర్వాత లాస్ట్లో ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత. సో అప్పుడు ఏంటంటే అతను ఈ వెంటనే అనమాట మనకేమనిపిస్తుంది, ఇప్పుడు నిజంగా ఇప్పటికిప్పుడు మనం వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, మనకి ఏదైనా ఒక పిలుపు వచ్చి వెళ్ళాలి అని వచ్చింది అనుకోండి, మనం వెంటనే ఏమో ఆలోచిస్తాం చెప్పండి. ఒక నిజంగానే లోపల పశ్చాత్తాపం మొదలైంది, అమ్మో నేను ఇంక భక్తి చేసుకోవాలి వెళ్ళిపోవాలి అనుకున్నాం, కానీ ఏం ఆలోచిస్తాం మనం?
ఈ సంసారం గురించి వీటి గురించి ఆలోచిస్తాం. పిల్లలు ఎట్లా, సంసారం ఎట్లా, ఎవరికి ఎట్లా అప్పచెప్పాలి. ఇది ఎలాగా అయ్యో నేను వెళ్ళిపోతే ఉమ్. ఏమైపోతారు. మీ అందరికి ఒకసారి స్టోరీ చెప్పాను. నారదుల వారు వచ్చి అతన్ని ఒక వైశ్య అతన్ని తీసుకెళ్తాను అని అంటే, కొన్ని రోజులాగు నేను వస్తాను, అయ్యో భగవంతుడు పిలిస్తే రావడానికి కైలాస్ ఏంటి అని చెప్పేసి కైలాస్. సో ఆ విధంగా ప్రతిసారి అతను ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉన్నాడు, వెళ్ళడానికి ఇష్టపడలేదు అనమాట. అలాగే ఏంటంటే వెళ్ళాలని ఉంటుంది, అది గొప్పతనం తెలుసు. ఆల్రెడీ వేరే మనకేమంటారు పశ్చాత్తాపము ఉంది, కానీ కూడా ఆ అటాచ్మెంట్స్ అనేవి ఏంటంటే అంత పట్టు ఉంటాయి కాబట్టి వెంటనే వదిలి వెళ్ళలేమన్నమాట. వాళ్ళందరికీ సౌకర్యం కలిగించి అది చేసి ఇచ్చేసి వెళ్దాము అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రియత ఏం చేశాడు, ఇమ్మీడియట్ గా ఎప్పుడైతే ఆయనకు ఆ తలంపు వచ్చిందో వెంటనే అంత అందమైన భార్యని, అంత ఏంటి అన్ని సమృద్ధిగా ఉన్న రాజ్యాన్ని మొత్తాన్ని కూడా అంటే ఎలాగంటే ఒక ఉఫ్ అని గాలి ఊస్తే దూది ఎలా ఎగిరిపోతుందో ఆ విధంగా ఆయన వదిలేసాడు అనమాట. మొత్తం మీద ఇంట్రెస్ట్ అనేది వదిలేసుకొని వెంటనే అతను ఏం చేశాడు, అతని హృదయం నిండా కూడా భగవంతుడి యొక్క లీలలకి అంటే వాటిని భగవంతుని హృదయంలో పెట్టుకున్నాడు అంట. ఆ లీలల్ని తన హృదయంలో పెట్టుకున్నాడు. ఇంకా మిగతా వేటికి చొరవ ఇవ్వలేదన్నమాట. దాంట్లోకి దూరడానికి నా పిల్లలు, నా రాజ్యము, నా సంసారము, ఇవన్నీ కూడా ఏమీ అనుకోలేదన్నమాట. సో అంతేకాకుండా కొడుకులకి ఆ రాజ్యాలను అప్పచెప్పేశాడు. ఇంకా ఆ విధంగా ఆయన ఆధ్యాత్మికంగా మళ్ళీ వెనక్కి వచ్చి, అంటే మళ్ళీ ఆ అడవులకి వెళ్ళి మళ్ళీ ఆయన తపస్సు చేసుకోవడం, భక్తి చేసుకోవడము, ఆ విధంగా పూర్వపు స్థానాన్ని మళ్ళీ ఆయన తిరిగి పొందాడు అని చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ మెయిన్ మన ప్రపాదుల వారు ఈ అతని హృదయమున భగవల్లీలకు నెలవయ్యను. మనము ఈ సంసారములో ఇలా ఉంటూ కూడా మన హృదయంలో ఎప్పుడూ కూడా ఈ భగవంతుడి యొక్క లీలలకే స్థానం ఇవ్వాలి. కానీ మనం ఏం చేస్తాము, ఎక్కడో ఒక కార్నర్లో చిన్న ప్లేసు ఇస్తాం, మిగతా ప్లేస్ అంతా ఎవరికి ఇస్తాం మన హృదయంలో? పిల్లలకి, తల్లిదండ్రులకి, అందరికి మొత్తం మనం ఇల్లు, మనం ఇంకా లేకపోతే డబ్బులు, ఇవన్నీ భౌతిక బంధాలకి, ఇన్ని భౌతిక భౌతిక బంధాలే మాతాజీ. వీటన్నిటికీ ఇస్తాం, ఎక్కడో కార్నర్లో ఇస్తాం, అసలు ఇవ్వకుండా ఉండములే. ఇప్పుడు రోజు 2 గంటలు చదువుకుంటున్నాము, ఉదయం పూట చాంటింగ్ చేసుకుంటున్నాము. సో ఎంతో కొంచెం ప్లేస్ అయితే ఇస్తాం, కానీ పూర్తిగా ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ మనకి అదే చెప్తున్నారు. సో అందుకని మన హృదయాన్ని ఎప్పుడూ కూడా శుద్ధి చేసుకోవాలి. చైతన్య మహాప్రభు అయితే శిక్షాష్టకంలో చెప్తారో, చేతో దర్పణ మార్జనం భవ మహాదావాగ్ నిర్వాపణం. ఓకే, ఆ శ్లోకం ఉంది కదా ఫస్ట్ది మీకు. సో అలా ఏంటంటే మన లోపల ఉన్నవన్నీ కూడా ఏవైతే ఉంటాయో శత్రువుల్లాగా మనకి ఈ ఏమంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, వాటన్నిటినీ కూడా తీసేయాలన్నమాట. మనం శుభ్రం చేసుకోవాలి హృదయాన్ని. సో అది ఎలా చేసుకోవాలి అని అంటే మనకి మామూలుగానే భగవంతుడి యొక్క లీలల్ని వినడము, భక్తుల సాంగత్యంలో ఉండడము, వీటన్నిటి వలన జరుగుతుంది అని చెప్తూ ఉన్నారనమాట. సో అయితే ఇక్కడ ఏంటంటే భగవంతుడు ఆ విధంగా నన్నే స్మరించుకుంటూ నాలాగే ఉండాలి అనడానికి మళ్ళీ మనకి 9.34లో మళ్ళీ 18వ చాప్టర్లో కూడా మనకి 64 అనుకుంటా శ్లోక, మన్మనా మద్భక్తో మత్యాజీ మాం నమస్కురు అనే శ్లోక ఉంది. సో ఈ 4 పనులు మనం ఎప్పుడూ చేయాలన్నమాట. మన లోపల భగవంతుడిని ఎప్పుడూ తలుచుకుంటూ ఉండాలి, ఆయన భక్తుడు అవ్వాలి, ఆయనకి నమస్కారం చేసుకోవాలి, ఆయనకి పూజ చేసుకోవాలి. సో ఈ 4 పనులు కనుక మనం చేస్తూ ఉంటే చిన్నగా మన హృదయం అనేది అపవిత్రమైన దాన్ని మళ్ళీ పవిత్రం చేసుకోగలుగుతాము అనేది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. సో మనకి ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు గౌరాంగ దర్శన్ ప్రభు చెప్పిన లెక్చర్ కానీ, ప్రపాత వారు చెప్పిన లెక్చర్లో కానీ మనం అయ్యో హృదయం ఇంకా పూర్తి అవ్వలేదు కదా, పూర్తిగా అన్నిట్లో నుంచి బయటపడలేదు, నేను ఇప్పుడే భక్తిలోకి వెళ్ళకూడదు అనేసి మనం ఇంకా వెయిట్ చేస్తూ ఉండాలా అది క్లీన్ అయ్యిందాక? లేదు మాత, చేస్తూ ఉండాలి. క్లీన్ ఎట్లయితుంది, అది మనం చేస్తుంటేనే కదా. అది సో మనం చాలా మంది ఏం చెప్తారు, ఇప్పుడే వయసు కాదు, ఇంకా చాలా టైం ఉంది భక్తి చేసుకోవడానికి అని. అట్లా ఏమీ ఉండదు. ఆ భక్తికి ఎప్పుడైనా చేయొచ్చు, మనం ఎలాంటి వాళ్ళమైనా మొదలు పెట్టచ్చు. మొదలు పెట్టిన తర్వాత ఎప్పుడైతే కర్ణరంధ్రేన అలాగా ఆయన భగవంతుడు హృదయంలోకి వెళ్ళి కూర్చుంటాడు, కూర్చుని ఆయన ఏం చేస్తాడు, ఆయన క్లీన్ చేయడం మొదలు పెడతాడు. నువ్వు నాకు స్థానం ఇచ్చావు కదా, నేను ఆటోమేటిక్గా ఈ స్థానంలోనే మిగతా వాటన్నిటిని కూడా పారద్రోలి నేనే కూర్చుంటాను అనేసి మన
పని మనం చేస్తూ ఉంటే లోపల భగవంతుడి పని చేస్తూ ఉంటాడనమాట. సో అది ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తున్నారు, మన హృదయం నిండా భగవంతుడి యొక్క లీలల్ని నింపుకోవాలి, భగవంతుడిని నింపుకోవాలి, మిగతా భౌతిక బంధాలు భౌతిక భావాలు ఇవన్నీ కాదు అనేది మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకా భగవంతుడికే మనం ఒకరిల్లాలి, భగవంతుడినే వెళ్ళాలి అని చెప్పడానికి ఇంకోటి కూడా చెప్తున్నారు ఇక్కడ. మాయావాదులు వీళ్ళంతా ఏం చెప్తారు అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటే వాళ్ళు జగత్తుని నమ్మరు, బ్రహ్మ అంటే భగవంతుడి యొక్క లైట్ ఫామ్ ని నమ్ముతారనమాట. మరి అది సత్యమైతే ఇప్పుడు మనకి ప్రపాదులు వారు చెప్పింది ఇదంతా కూడా మరి ఏంటి, భగవంతుడి యొక్క పాదాలని ఆశ్రయించాలి, భగవంతుడి మన హృదయంలో నింపుకోవాలి, ఇవన్నీ చెప్తారు. మరి బ్రహ్మే సత్యమైనప్పుడు మరి భగవంతుడు లేనట్టే కదా ఇంకా. అంటే అర్థమైందా, బ్రహ్మన్ అంటే మీకు కాంతి, ఓకే, వీళ్ళు కాంతిని నమ్ముతారు మాయావాదులు వీళ్ళంతా కూడా. కానీ అయినప్పుడు ఈ భక్తులు చేసే ఇదంతా భగవంతుడి యొక్క పాదాలు పట్టుకోవడం, వాళ్ళని హృదయంలో నిలుపుకోవడం, ఇదంతా కూడాను రాంగ్ అవుతుంది. కానీ అది కాదు, మనకి బ్రహ్మన్ సత్యం అయితే అయ్యుండొచ్చు, కానీ పూర్తి సత్యం ఎవరు, సత్యం పరం ధీమహి ఏంటిది మనకి భగవంతుడు. భగవానుడు. సో అందువల్ల ఏంటంటే మనము భగవంతుడి యొక్క పాదాలను పట్టుకుంటాము. అదే దానికి ఎగ్జాంపుల్ గా ఏంటి మనకి అంబరీష్ మహారాజు ప్రపాదులు వారు చెప్తున్నారు అనమాట. ఆయన ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క పాదాలని పట్టుకొని ఆయనకి ప్రతి ఒక్క అవయవాన్ని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించుకుంటూ ఉన్నాడు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో తర్వాత ఏంటంటే ఈ అందమైన భార్య అనే దానికి మళ్ళీ ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. మనం అనుకుంటాము నిజంగా ఎంత అందం ఉన్నప్పటికీ కూడాను ఒక్కసారి చనిపోయింది అని తెలిసిన తర్వాత మనం వెళ్ళి ఆ అందాన్ని ముట్టుకొని మనం హగ్గు చేసుకోగలుగుతామా? లేదు మాతాజీ. హరే కృష్ణ. భయం వేస్తుంది. నేను మీ అందరికీ Yes. కూడా చెప్పాను, మా అత్తగారు చనిపోయినప్పుడు నేను ఇంకా అంటే అప్పుడే పెళ్ళి అయింది, అంతా 1 year అయ్యి అనుకుంటా నాకు. మా అత్తగారు చనిపోయారు. చనిపోతే అప్పుడే అంత కోడలే చెయ్యాలి అని చెప్పి నా చేత ఏవేవో పూజలు ఏవేవో చేయించి ఇంకా రాత్రి అంతా కూడా ఏంటి, మా వారు ఇక్కడ ఖతార్లో ఉన్నారు, మేము ఇంటి దగ్గర ఉన్నాం. సో ఈయన వచ్చిన దాకా ఉంచాలి కాబట్టి రాత్రంతా కూడా జాగారం అనమాట. సో అప్పుడు కూర్చోబెడితే అక్కడ ఏంటంటే ఈగలు వాలుతున్నాయి, దోమలు వాలుతున్నాయి, వాటిని తోలాలి అని నాకు ఇక్కడ అనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళాలి అంటే భయం. అప్పటిదాకా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్నాము, అన్నీ చేసుకున్నాము. ఆమె చనిపోయి అక్కడ పడుకోబెడితే ఆ ఈగని ఇట్లా ఇట్లా అనాలి అంటే, దగ్గరికి వెళ్ళాలి అంటే నాకు భయం. దూరం నుంచి అంటా ఉన్నా అనమాట. సో అట్లా ఏంటంటే ఎంత అందమైన, ఎంత ప్రేమ ఉన్నా, ఏది ఉన్నా కూడా ఒక్కసారి లోపల ఉన్న ఆత్మ భగవంతుడు వెళ్ళిపోతే వాళ్ళని ముట్టుకోవాలి అన్నా కూడా మనకి ఆ ఆకర్షణ అని కూడా ఉండదు. 1 dayలో ఏమైపోతుంది బాడీ అంతా, మనం అలాగే ఐస్ లో పెట్టుకుంటుంటే ఏమైపోతుంది, కూలిపోతుంది మాతాజీ. కూలిపోతుంది. సో ఆ విధంగా మనకి ఇంతకు ముందు కూడా మీ అందరికి ఒక స్టోరీ కూడా చెప్పున్నాను, మీ అందరికి గుర్తుందో లేదో. ఎవరు మాతాజీ అది, ఒక అందమైన యువతి వెనకాల పడుతూ ఉంటే, నువ్వు తర్వాత కొన్ని రోజులు పోయినాక రా అని అంటే, నాలో ఉన్న అందం అంతా ఏంటి అంటే ఈ రక్తము, మాంసము, మలినాలు ఇవన్నీ అని ఒక కొండలో పెట్టి తీసుకొని వస్తుంది. ఆమె అప్పటికి మొత్తం నిర్జీవం అయిపోయి ఉంటుంది. ఓకే ఇదా అనేసి తన అర్థం చేసుకుంటాడు. సో అర్థం ఏంటంటే మనం అందము అనుకునేదంతా ఇది బయట ఆకర్షణే, కానీ ఇంక ఏమీ లేదు అనేది ఇక్కడ ప్రపాదుల వారు చెప్తున్నారు. సో దాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి ప్రియవ్రత ఇమ్మీడియట్ గా ఆమెని వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. అందుకనే చైతన్య మహాప్రభు మళ్ళీ శిక్షాష్టకంలో నదనం న జనం న సుందరీంబ కవితాంబ జగదీశ కామే మమ జన్మని సరే భౌతాద్ భక్తి రహితుకి త్వయి అనేసి మనకి ఈ ధనం కానీ సౌందర్యాన్ని కానీ మనకి చాలా మంది శిష్యులు అనుయాయులు కావాలి అని కానీ ఇవన్నీ నాకేమీ వద్దు, నాకేం కావాలి అంటే నాకెప్పుడు కూడా నీ భక్తి అనేది జన్మ జన్మాంతలకి నాకు ఇదే కావాలి అని చెప్తూ ఉన్నారు. సో అందుకనే ప్రపాదులు వారు మనకి ఏం చెప్తున్నారు అంటే మనకు ఆధ్యాత్మిక పురోగతికి 2 ఆటంకాలు మెయిన్గా, ఒకటి డబ్బు, రెండోది వచ్చేసి భార్య పిల్లల పట్ల ఉన్న ఆసక్తి అనమాట. ఈ రెండింటిని కనుక మనం తగ్గించుకోగలిగాము అంటే ఆటోమేటిక్గా మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలుగుతాము. అప్పుడే మనము ఈ అవిద్య ఏదంటే ఈ సంసారం, ఈ భౌతిక ప్రపంచం ఏది ఉందో దాన్ని మనం దాటగలుగుతాము. అది కూడా ఎలా దాటగలుగుతాము, భగవంతుడి అనుగ్రహంతో మాత్రమే మనం దాటగలుగుతాము అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే నారదుల వారి వల్ల ఆయన యొక్క
ఏమంటారు ఉపదేశాల మూలంగా ప్రియవ్రతుడు చాలా ఈజీగా వీటన్నిటిని వదిలేసుకొని ప్రశాంతంగా ఆయన అడవికి వెళ్ళగలిగాడు అని చెప్పేసి చెప్తున్నారు. సో 39, 40, 41లో ఏంటంటే మనకి ప్రియవ్రతుడి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు అయిపోయింది, ఇంకా ఆయన వెళ్ళిపోయారు. నా ప్రియవ్రతుడు అడవికి వెళ్ళడం, అక్కడ తపస్సు చేసుకోవడం, భగవంతుడి దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. కాకపోతే మనకి రకరకాల దగ్గర ఏంటంటే ప్రియవ్రతుడి గురించి ఆయన గురించి గొప్పగా చెప్పుకునే శ్లోకాలు ఉంటాయి అన్నమాట. వాటిని ఇక్కడ మనకి కోట్ చేస్తూ ఉన్నారు. తస్యాహవా ఏత శ్లోక అంటే అనేకమైన శ్లోకాలలో ఒక శ్లోకం ప్రియవ్రతుడి గురించి గొప్పగా చెప్పుకునేది బయట నుంచి, ఈ భాగవతంలో దాని కాదు, బయటది ఒక దానిది ఇక్కడ సుఖదేవ గోస్వామి కోట్ చేస్తారు. రకరకాల పుస్తకాల్లో కూడా ఇలా ప్రియవ్రతుడి గురించి ఉంది, ఇందులో ఒక శ్లోకము అని చెప్పేసి ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఈ శ్లోకం అన్నమాట. తస్య హవాయేతే శ్లోకాః ప్రియవ్రత కృతం కర్మ కోను కుర్వాద్వినేశ్వరం యోనేమినమైర్న కరోచ్చాయం ఘ్నన్ సప్త వారిధీన్ సారీ చదువుతారు ఎవరైనా? కృష్ణమాతది. యా, చేసి తస్య హవా ఏతే శ్లోకాః. మాతాజీ ఇక్కడ అక్రోద్ అని పెట్టి ఛాయాం నుంచి చదవండి. ఓకే, అక్రోద్ దగ్గర స్టాప్ చేసేయండి. ఓకే, యోనేమినైర్న కరోచ. ఓకే, అక్కడ ఓకే. కరోత్. ప్రియవ్రత కృతం కర్మ కోను కుర్యాద్వినేశ్వరం. మాతాజీ మీరు మామూలుగా ప్రియవ్రత కృతం ఓకే, ఓకే. కర్మ ఈ శ్లోక కదా మాతాజీ, అదే, ఇంతకుముందని అదే. వచనాలు ఉన్నాయి కదా, నేను చదవలేక ఆపేశాను. ప్రియవ్రత కృతం కర్మ కోను కుర్యాద్వినేశ్వరం నిమ్నైరకరోద్ నిమ్నైరకరోత్ ఛాయాం ఘ్నం సప్తవారిధీన్. అది ప్రియవ్రతని కర్మను ప్రియవ్రతని కర్మను గురించి పలు సుప్రసిద్ధ శ్లోకములు ఇట్లున్నవి. ప్రియవ్రతుడు వనరించిన కార్యమును ఒక్క భగవంతుడు తప్ప వేరెవ్వరునూ చేయజాలరు. చీకటి రూపమాపిన అతడు తన రథచక్రములచే సప్త సముద్రమును ఏర్పరిచెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏంటంటే ప్రియవ్రతుడు కర్మలు ఎంత గొప్ప గొప్ప చేసి మనం ఆల్రెడీ ఇందాక మనకు వచ్చింది ఇది. ఎలా అయితే సూర్యుడిలాగే ఆయన వెనకాల తిరుగుతూ మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ ఆయన ఏ విధంగా సప్త సముద్రాలు సప్త ద్వీపాలు ఏర్పరిచాడు అనేది మనం తెలుసుకున్నామట. అదే మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు, అలాంటి కార్యాన్ని భగవంతుడు తప్ప ఇంకా ఎవరు కూడా చెయ్యలేరు, అలాంటి పనిని ఇతను చేసి చూపించాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. అందుకని ఇక్కడ ప్రియవ్రతుడి కర్మలు భగవంతుడి యొక్క కర్మలతో పోలుస్తూ ఉన్నారు అని. ఒక్కొక్కసారి ఏంటంటే భగవంతుడి యొక్క సేవకులను కూడా మనము భగవంతుడు అని పిలుస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెవరిని మనం ఇప్పటి వరకు ఎవరెవరిని విన్నాం భగవంతుడు అని చెప్పడం? భగవాన్ అంటాం కదా, నారద మహర్షిని కూడా అన్నారు కదా నారదుని, వారిని, శివుడిని. ఇక్కడే వచ్చింది మనకి, ఈ చాప్టర్ లోనే వచ్చింది. ఎవరిని అన్నారు భగవంతుడు? శ్రీ భగవాన్ వాచని బ్రహ్మన్ అన్నారు. బ్రాహ్మణి అన్నారు. సో ఈ విధంగా అనమాట అవన్నీ కూడా ప్రభుపాదుల వారు ఇక్కడ మనకి ఇచ్చారనమాట. శివుడిని, వ్యాసదేవుడిని, నారదుల వారిని, బ్రహ్మని, ఇలా అందరినీ కూడా భగవంతుడు అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు అంటే మనం వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడిని ధ్యానిస్తూ భగవంతుడిలాగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు, అందుకొని వాళ్ళని అలా పిలుస్తారు అని చెప్పేసి చెప్పారనమాట. సో అలా ఒక భగవంతుడిలాగా చెప్పుకోగలిగే ప్రియవ్రతుడు కూడా అలాంటి భక్తుడే అనేసి మనకి దాని వలన తెలుస్తుంది అనమాట. 40 భూ సంస్థానం కృతం తేన శరద్గిరివనాదిభిః సీమా చ భూత నిర్వృత్తై ద్వీపే ద్వీపే విభాగశః. హరే కృష్ణ. చదవండి మాతాజీ. భూ సంస్థానం కృతం యేన సరిద్గిరి నిర్వృత్తై ద్వీపే ద్వీపే విభాగశః. జనుల నడుమ కలహమును నివారించుటకు ప్రియవ్రతుడు నదులు, పర్వతములు, అరణ్యములచే హద్దులు ఏర్పరిచి ఒకడు ఇంకొకరిని
సీమలోనికి ప్రవేశించకుండుగా చేసెను. హరే సో కృష్ణ ఎందుకు మాతాజీ. అతను అలాగా, థ్యాంక్ యూ మతి, సముద్రాలు ద్వీపాల కింద ఎందుకు విభజించాడు అనే దానికి ఇక్కడ ఆన్సర్ చెప్తూ ఉన్నారనమాట. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళ రాజులకి, వాళ్ళ కొడుకులు 7గురికి నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి పరిపాలించుకో, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి పరిపాలించుకొని హద్దులు పెట్టేయచ్చు కదా. అలా కాకుండా ఒక బౌండరీస్ లాగా గట్టిగా ఎందుకు ఏర్పరిచాడు అని అంటే, ఎందుకు అంటే ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళకి కలహాలు రాకుండా, వీళ్ళు దాంట్లోకి వెళ్ళి వీళ్ళు దీంట్లోకి వచ్చి కొట్టుకోకుండా, ఫైటింగ్ చేసుకోకుండా, అలా ఉండకుండా ఉండడానికి. ఎందుకంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది తెలుసు అనమాట, ప్రియవ్రతకి అర్థమైంది. అందుకని వీళ్ళు ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళకి గలాటాలు రాకుండా ఉండడానికి ఎవరికి వాళ్ళకి ఇది ఏర్పరిచి ఇది వీళ్ళకి ఇది వీళ్ళకి అని ఎవరి దాళ్ళకి ఇచ్చాడు అనమాట. అందుకే ప్రతిదానికి బౌండరీస్ లో ఏముంటాయి మనకి ఎక్కువగా? నదులు, పర్వతాలు, అడవులు, ఈ 3 కూడా ఉంటాయి అన్నమాట హద్దుల కింద. సో ఈ ఈ ఈ ఈ అడవి లోపలికి ఎంటర్ అయ్యాము అంటే ఇది వీళ్ళది అని, ఆ అడవిలోకి ఎంటర్ అయ్యామంటే అది వాళ్ళది అనేసి. ఎట్లా అయితే ఇప్పుడు మనకి ఆంధ్ర, అంతకుముందు అంతా ఆంధ్రప్రదేశ్ ఒకటి, తర్వాత ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్ని రెండుగా డివైడ్ చేశారు. ఆ రెండుగా డివైడ్ చేసినప్పుడు మనకి బోర్డర్స్ అనేది అరేంజ్ చేసినప్పుడు ఇటు నుంచి ఇటువంతా వాళ్ళకి, ఇటు నుంచి వాళ్ళకి అనేసి. ఆ విధంగా ఎందుకు అంటే ఒకళ్ళు దాని మీద ఒకళ్ళకి వెళ్ళిపోయి ఇది మాది ఇది మాది అని కొట్టుకోకుండా ఆ విధంగా చేశాడు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రపాదుల వారు మనకి చాలా క్లియర్గా ఇంకా ఎక్కువగా ఎందుకు ఈ అరణ్యాలు అనేవి, ఈ పర్వతాలు అనేవి, ఇవన్నీ కూడా ఎందుకు వీటిని ద్వీపాలుగా చేసి ఇవి ఎందుకు ఇలాగా చేశాడు అని అంటే దానికి ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. ఎందుకు అంటే మనకి ఎప్పుడైతే పృథు మహారాజు వచ్చాడు, పృథు మహారాజు ఎలా వచ్చాడు, ఎవరి ద్వారా వచ్చాడు పృథు మహారాజు? వేనా శరీరం నుండి మాకు వీణా శరీరాన్ని ఆయన చిలికినప్పుడు. కానీ ఫస్ట్ ఎవరు వస్తారు ఆయన శరీరం నుంచి చిలికినప్పుడు? ఫస్ట్ పృథు మహారాజు వస్తాడా? కాదు మాతాజీ, లేదు లేదు ఒక మాకు నల్లని మొత్తం మొత్తం అంతా కూడా ఒక నల్ల, ఆయనలో ఉన్న చెడు లక్షణాలన్నీ నిషాద్ కూడాను మాత ముందు వచ్చేస్తాయి అన్నమాట. అంటే వాళ్ళని ఏమంటారు, రాక్షసులు లేకపోతే అడవి మనుషులు అని అంటూ ఉంటాం అనమాట. సో అందుకని అలాంటి వాళ్ళందరినీ కూడాను తీసుకెళ్లి అడవుల్లో పెడతారనమాట. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి మామూలు ప్రదేశాల్లోకి వచ్చారనుకోండి మొత్తం అంతా గలాటాలు అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి ఒక ఏమంటారు, ఒక సెన్స్ అనేది ప్రాపర్ గా ఎలా ఉండాలి అనేది తెలియదు అనమాట. అందుకని వాళ్ళని దూరంగా పెడతారనమాట. సో అదే విధంగా ఇక్కడ మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. అలాంటి దుర్మార్గులు, దుష్టులు వాళ్ళందరినీ కూడా అరణ్యవాసంలోకి పెడుతుంటారు. వాళ్ళకి ఏంటంటే కొంచెం నాగరికత తెలీదు, అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో అందుకని మనుషులు అనే వాళ్ళందరికీ వాళ్ళ గుణ కర్మల ప్రకారం వస్తుంది. వాళ్ళు ఏంటంటే చక్కగా శాంతి అంటే శాంతితోటి వాళ్ళందరూ కూడా సామరస్యంతో ఉండగలుగుతారు. కాబట్టి వాళ్ళందరినీ ఏంటంటే మనకి లోపల, నగరం లోపల పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. అందుకోసమనే ఈ డివిజన్లను ఏర్పరిచి ఎవరు ఎక్కడ ఉండాలో వాళ్ళ వాళ్ళ ప్లేసులకి వాళ్ళకి కేటగిరించి వాళ్ళని అక్కడ పెడుతున్నారు అని ప్రపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారు అనమాట. మనం ఎప్పుడైనా కూడాను దేహాత్మ భావనలో ఉన్నాము అంటే మనం ఉన్నత జీవితం కానీ మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళడం కానీ జరగదు. మనం ఎంత శాంతి సామరస్యాలతో ఉన్నప్పటికీ కూడా మనకి దేహ భావన పోయే వరకు కూడా మనకి ఉన్నత జీవితం అనేది దొరకదు అనేది ప్రపాదుల వారు చెప్తున్నారు. సో అందుకని ఒకరికొకరు కలహించుకోకుండా ఉండడానికి, ప్రశాంతంగా జీవించడానికి, దానికోసం అనేసి ఈయన ఈ విధంగా ఏర్పరిచారు ద్వీపాలు అనేది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఎలాగా అమెరికా ఇప్పుడు ఈ ఇక్కడ వారు ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలియదు మాకు ఇక్కడ దుబాయ్లో. ఇప్పుడు మళ్ళీ మొదలయ్యింది. మాకు ఆల్రెడీ కంపెనీలో అన్నిట్లో కూడాను ఎక్కువ మంది ఆఫీసులకు రాకూడదు, లీవులు తీసుకోండి అని చెప్తున్నారు. కానీ కొంతమందికి తప్పని వెళ్ళగాల్సిన వాళ్ళు, మా హస్బెండ్ అలా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కంపల్సరీ ఆఫీసులకు వెళ్ళాల్సిందే. సో అప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సో ఇలా ఉందన్నమాట పరిస్థితి. దేనికి కొట్టుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు? ఎందుకు కొట్టుకుంటున్నారు అంటారు ఇప్పుడు వీళ్ళంతా? ఆధిపత్య పోరు మాతాజీ. అంతమించి ఏం లేదు. మేము గొప్ప ఏం గొప్ప నా బొంద, ఏది గొప్ప లేదు, ఎవరు గొప్ప లేదు అదనేది అది తెలియట్లేదు అనమాట ఇది. సో ఎందుకు ఏర్పరిచారు అంటే అందరికీ కలహాలు రాకుండా ప్రశాంతంగా శాంతి సామరస్యంగా జీవితం గడపడానికి ఆయన ఆ విధంగా డివిజన్ చేశారు అనేది చెప్పారనమాట. నెక్స్ట్ లాస్ట్ శ్లోకం. భౌమం దివ్యం మానుషం చ మహిత్వం కర్మ యోగజం యచ్చక్రే నిరయౌపమ్యం పురుషానుజన ప్రియ. చాలా హరే మాతాజీ. చదవండి. హరే కృష్ణ మాత.
ఓకే, కళావతి మాత చదవండి. భౌమం దివ్యం మానుషం చ మహిత్వం కర్మయోగజం యచ్చేక్రే నిరయౌపమ్యం పురుషానుజన ప్రియ. నారదముని యొక్క పరమ అనుయాయుడు భక్తుడు అయిన ప్రియవ్రతుడు కామ్యకర్మల చేత యోగ బలము చేత ఊర్ధ్వలోకములో లేదా అధోలోకములో లేదా మానవలోకములో సాధించినట్టి సమస్తైశ్వర్యములను నరకతుల్యంగా భావించెను. థ్యాంక్ యూ మాత. ఇక్కడ కూడా ఆయన యొక్క గొప్పతనమే అన్నమాట. సో ఫస్ట్ ఏం పని చేశాడు, దాన్ని ఎందుకు చేశాడు, మళ్ళీ ఇంకోసారి ఆయన యొక్క ఏ విధంగా వాటన్నిటిని తృణప్రాయంగా వదిలేసి వచ్చాడు అనేది కూడా ఇక్కడ మనకి 3వ శ్లోకంలో చెప్తున్నారనమాట. సో ఫస్ట్ ఏంటి, నారదుల యొక్క అంటే మంచి భక్తుడు అనమాట, ఆయన యొక్క శిష్యుడు అనమాట ఆయన. సో ఆయన ఏం చేశాడు, ఆయనకి కామ్యకర్మల చేత అంటే ఆయన చేసి ఏదైతే రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడో ఆ టైంలో ఏంటంటే ఎన్నో విధాలుగా ఎన్నో సాధించున్నాడు అనమాట ఆయన. అవి ప్లస్ ఏంటంటే యోగ బలం, ఏదైనా తపస్సు చేసుకొని ఆయనకి సిద్ధుల ద్వారా వచ్చినాయి. సో వాటి ద్వారా వచ్చినవి కానీ వాటన్నిటినీ కూడాను ఇక్కడ ఏది కూడా ఒక అందమైన భార్య ఏంటి, రాజ్యాన్ని ఏంటి, ఊర్ధ్వలోకం ఏంటి, అధోలోకం ఏంటి, మానవలోకం ఏంటి, అన్నిట్లో ఉన్న వాటన్నిటినీ కూడాను అన్ని ఏమడానికి నరకంగా అనిపించాయి అనమాట. వాటిని అంత ఈజీగా మనకి ఎవరైనా ఒకవైపు స్వర్గం ఇచ్చి ఒకవైపు నరకం ఉంది, ఎటువైపు వెళ్ళండి అంటే మనం ఎటు వెళ్తాము, ఏది ఎంచుకుంటాం మనం వెళ్ళడానికి? నరకానికి ఎవరు వెళ్ళాలనుకో. నరకానికి ఎవ్వడు వెళ్ళడు. అలాంటిది ఇక్కడ స్వర్గం చూపిస్తున్నా కూడా అది కూడా నరకంతో ఈక్వల్, నాకు వద్దు అని చెప్పి అంటే ఈ స్టేజ్కి మనం రావాలన్నమాట. కానీ అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు అనుకోండి. సో ఈయన అంత ఇది అవన్నీ కూడా నరకంతో సమానం అనేసి ఐశ్వర్యం కానీ అన్నీ కూడా స్వర్గలోకాలు లోకాలు అన్నిటినీ కూడా వదిలేసి వచ్చాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అదే మనకి శ్రీ రూప గోస్వామి ఏం చెప్తూ ఉన్నారంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన సంపద ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నట్టు. కానీ వాటన్నిటినీ కూడా ఎక్కడ ఎంత అత్యధికమైన స్వర్గలోకాలకు వెళ్ళామే అనుకోండి, ఇక్కడ మీద కోట్ల రెట్లు ఎక్కువ ఆనందం, కోట్ల రెట్లు ఎక్కువ సుఖం అనేది దొరుకుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మనకి అది నరకంతో సమానంగానే ఉండాలి అని చెప్పేది మనకి చెప్తున్నారు. సో అది కూడా భౌతికమే, అక్కడికి వెళ్ళినా కూడా అది కూడా భౌతిక సంపత్తితో లెక్కే. కాకపోతే సంవత్సరాలు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఆనందిస్తావు, జబ్బులు లాంటివి ఉండవు, హాయిగా అమృతం తాగుతూ బతికేస్తావు, అప్సరసలతో జీవిస్తావు. అయినప్పటికీ కూడా ఇది కూడా భౌతికమే. మనకి మెయిన్గా వెళ్ళాల్సింది మనకి భగవంతుడిది. ఎందుకు ఆయనకి ఆ స్టేజ్ వచ్చింది అంటే ఆల్రెడీ హయ్యర్ స్టేజ్ టేస్ట్ చూశాడు, హయ్యర్ టేస్ట్ పరం దృష్ట్వా నివర్తంతే, మనకి అది చూసున్నాడు కాబట్టి మనకి కింద ఉన్న వాటి ఏవి కూడా మనకి ఆనవన్నమాట. నేను మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఎప్పుడైనా మనం గోవిందాస్ వెళ్ళి తింటే ఫస్ట్ టైము అబ్బా ఎంత బాగుందో ఫుడ్, ఇంకా దీనికన్నా బెస్ట్ ఫుడ్ లేదు అని అంటాము. ఆ తర్వాత దానికన్నా అత్యుత్తమైన ఫుడ్ మళ్ళీ తిన్నాము అనుకోండి, మన గోవిందాస్ గుర్తొస్తుందా తర్వాత? ఏ గోవిందాస్ ఫుడ్ అసలు చూడు అక్కడ ఎంత బాగుందో ఆ ఫుడ్ అసలు అనేసి దాన్ని చెప్పుకుంటాం. అంటే పరం దృష్టిలో నివర్త హయ్యర్ టేస్ట్ చూసిన తర్వాత కిందది మనకు అసలు గుర్తే రాదనమాట. అందుకని ఈయన ఏంటంటే అంతకుముందే ఆయన భక్తి చేసుకొని నారదుల వారి యొక్క ఉపదేశాల ద్వారా హయ్యర్ టేస్ట్ చూసున్నాడు కాబట్టి అందుకని అతనికి ఇవన్నీ ఏమైపోయినాయి, తుచ్చము, నరకంతో సమానంగా అనిపించాయి. అందుకని చాలా ఈజీగా ఆయన వదిలేసి వచ్చాడు అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. సో మనం కూడా ఏంటి అంటే ఈ స్వర్గం కానీ భూలోకం కానీ పాతాళలోకాలకు కానీ వీటన్నిటికీ వెళ్ళాలి అని కోరిక ఎప్పుడూ పెట్టుకోకుండా మన హయ్యర్ ఏది భగవంతుడి దగ్గరికి రీచ్ అవ్వాలి, లేదా మనం ఎక్కడున్నా భగవంతుడి సేవ అనేది మనకు ఉండాలి అనేది మనం కోరుకోవాలన్నమాట. సో మనం ప్రియవ్రతుడి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి, ఎటువంటి సుఖాలకి వేటికి కూడా మనము వంగకుండా మనం ముందుకు వెళ్ళాలి అనేది మెయిన్ అనమాట నేర్చుకోవాల్సింది. హరే కృష్ణ. సో మీ అందరికీ నేను ఒకటి చూపిస్తాను అన్నాను కదా, ఎలాగ ఆయన రాజ్యాన్ని పరిపాలించాడు ఏంటి అనేది. ఒకసారి నేను వీడియో చూపిస్తాను మీకు. మీరు ఇక్కడ చూసారు అంటే ఇది మొత్తం కూడాను
భూమండలం అన్నమాట. ఓకే, మనకి ఇది భూమండలం. సో యా, ఇక్కడ ఏంటిది మధ్యలో ఉంది మనకి మౌంట్ మేరు అనమాట. ఎగ్జాక్ట్ గా సెంటర్ లో ఉంటుంది మౌంట్ మేరు. ఓకే, ప్లే అవ్వట్లేదు. యా, ఓకే, ఇది మౌంట్ మేరు అన్నమాట. దాని తర్వాత ఏంటి అంటే మనకి ఈ మౌంట్ మేరుకి ఇటువైపు మనకి సూర్యుడు ఉన్నాడు అనుకోండి. సో లెఫ్ట్ వైపు ఏమవుతుంది మనకి? ఎక్కడ అవుతుంది? చూడండి, ఇప్పుడు ఇక్కడ చీకటి. సన్ ఉంటే ఇటువైపు అంతా కూడా ఏమవుతుంది మనకి? చీకటి చీకటి. వస్తుంది. ఇటు సన్ ఉంటే ఇటు చీకటి వస్తుంది అనమాట. సో ఆ విధంగా మనకి లేవట్లేదు. ఓ కృష్ణ, లేవట్లేదు కదా? లేదు మాత్రి. కృష్ణ, ప్లే అవుతుంది. లాజిక్ తో ఆలోచించకండి అని ఒక ప్రభు చెప్తూ ఉన్నారు అనమాట లెక్చర్ లో. ఇది అత్తజీ సౌండ్ ఏం లేదా? జస్ట్ ఇదే నేను సౌండ్ డిస్టర్బ్. పెట్టలేదు. ఎందుకంటే ఇంగ్లీష్ లో ఉంది అది, అందుకొని పెట్టలేదు. ఓకే ఓకే. సో ఈ విధంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు పిక్చర్లో మనకి చూపించింది కదా. సో ఇప్పుడు కింగ్ ప్రియవ్రత ఏంటి, ఇటువైపు సన్ ఉన్నాడు అంటే ఇటువైపు ఏమవుతుంది మనకి చీకటి అయిపోతుంది. సో వెంటనే ప్రియవ్రత ఏం చేశాడు, ఆ రథాన్ని తీసుకొని వచ్చాడు అనమాట. వచ్చేసి ఇక్కడ దీని చుట్టూతా ఇది ఇటు తిరుగుతూ ఉంటే ఆయన ఇటు తిరగడం మొదలు పెట్టాడు అనమాట. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి సో ఈ మేరు పర్వతంలో ఈ చిక్కడ ఎక్కడో దగ్గరలో ఏంటి అంటే ప్రియవ్రతుడి యొక్క అదేమంటే రాజధాని అనేది ఉంటుంది. ఈ రాజధాని ఏంటంటే మనుకి మనకి మన థర్డ్ క్యాంటోలో మీకు చెప్పినప్పుడు వస్తుంది కదా, బిందు సరోవర్ అని ఉంటుంది అనేసి. అది ఇక్కడ దగ్గర కాన్పూర్కి దగ్గరలో ఉండే ఊరు అని చెప్పేసి ఇక్కడ అది చెప్తున్నారు. సో అది మనకి పెద్ద అంత అవసరం అయిందేం కాదు. బట్ ఏంటంటే ఈ చీకటి అయినప్పుడు అతనికి నచ్చలేదన్నమాట. అంటే ఎందుకని ప్రియవ్రతుడు ఏం చేశాడు, వెంటనే ఇలా వచ్చేసి తిరగడం మొదలెట్టాడు. సో ఈయన తిరుగుతుంటే ఈయన తిరుగుతున్నాడు అనమాట. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడి నుంచి అతను ఈ సౌండ్ మేరు చుట్టూతా ఇలా తిరిగాడు అనమాట. ఇప్పుడు ఇది తిరిగినప్పుడు ఏమైంది, ఇది కొంత వెడల్పు అనేది ఉంది కదా ఇప్పుడు దీనిది. ఓకే, ఒక వెడల్పు. సో ఈ ఒకే వీల్ అనమాట. సన్నకి కూడా ఒక వీలే ఉంటుంది, ఈ ప్రియవ్రతుడి రథానికి కూడా ఒకటే వీల్ ఉంటుంది అనమాట. ఆ వీల్ తోటి ఆయన ఇలా తిరిగాడు సో చుట్టూతా. సో ఈ టైం ఎంత తీసుకుంటుంది అంటే ఆయనకి మొత్తం వచ్చేసి 183 రోజులు తీసుకుంటుంది అనమాట. ఒక సంవత్సరంలో అంటే 6 నెలలు అనమాట. ఈయన ఒక 6 నెలలు ఇదంతా తిరగడానికి ఆయనకి పడుతుంది అని చెప్పి చెప్తారనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తాడు ఆయన, ఇప్పుడు కొంచెం వదిలేసి సెకండ్ రౌండ్కి వెళ్ళాలి. సెకండ్ రౌండ్కి వెళ్ళినప్పుడు మనకి ఏం చెప్పారు, సైజ్ ఏమవుతుందని చెప్పారు, రెండింతలు అవుతుందని చెప్పారు. రెండింతలు అవుతుంది అని చెప్పారు. సో ఇప్పుడు అది ఆ రెండింతలు అంటే ఎట్లాగా అంటే, ఎందుకు ఆయన రెండింతలు అయ్యింది అని అంటే, ఇప్పుడు ఇక్కడ అందరూ కలిసి చూస్తూ ఉన్నారు. ఇక్కడ మౌంట్ మేరు, ఈ మౌంట్ మేరులోనే ఆయన యొక్క రాజధాని ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు వీళ్ళు ఇక్కడ చూశారు, ఈ సర్కిల్ ఏర్పడింది. ఇప్పుడు బాగా దగ్గరగా కనపడింది. ఇప్పుడు మనము ఏరోప్లేన్ చూడండి, మనకి కింద ఉన్నప్పుడు చూసాము కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. పైకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, అది మనకి చిన్నగా అనిపిస్తుంది. చిన్నగా అనిపిస్తుంది. సో అలా కనపడాలి అని అనుకోలేదు ఆయన. యాజ్ ఇట్ ఈస్ గా నన్ను మా వాళ్ళంతా చూస్తూ ఉండాలి అనేసి ఆయన ఏం చేశారు, ఎక్స్పాండ్ అయిపోయారు, డబల్ సైజ్ అయ్యారనమాట. సో అప్పుడు డబల్ సైజ్ అయిపోతే మళ్ళీ దూరం నుంచి చూస్తున్నా కూడా ఏమవుతుంది, ముందున్న సైజ్ లేదా సేమ్ అలా. ఇప్పుడు రెండోసారి తిరుగుతున్నాడు అనమాట. సో అప్పుడు మళ్ళీ సెకండ్ సర్కిల్ ఏర్పడింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ సేమ్ అదేలాగా 183 రోజులు తీసుకుంటాడు అనమాట. సో ఈ విధంగా రెండో సర్కిల్ తిరిగాడు. మళ్ళీ తర్వాత ఏమవుతుంది, ఆయన మళ్ళీ సైజు పెంచుకుంటూ మళ్ళీ అలా పెంచుకుంటూ
పెంచుకుంటూ చివరికి మొత్తం 7 సర్కిల్స్ వేస్తాడనమాట ఈ విధంగా. సో ఇవన్నీ కూడా మనకి ఇవి మధ్యలోదంతా కూడా ద్వీపము, ఈ చుట్టూతా ఈ ఏర్పడేదంతా కూడా వాటర్ అన్నమాట. మనకి 7 రకాల వాటర్, మనకి 7 రకాలు చెప్పారు కదా, అమృతము, నెయ్యి, పాలు, పెరుగు, మళ్ళీ ఏంటిది మంచి ఉప్పుతో ఉన్న ద్రవాలు. వాటరు, చెరుకు రసం, మళ్ళీ చెరుకు చెరుకు రసము, దది రెండోది సముద్రం, చెరుకు బీట్రూట్ సముద్రం ఇలా వాటర్. చెప్తారు. సో ఈ విధంగా ఒక్కొక్క దాంట్లో అన్నమాట. ఇప్పుడు మీరు ఇలా లెక్కేసుకుంటూ ఉంటే మన భూమండలం అంతా కూడాను ఈ విధంగా 7 సర్కిల్స్ గా ఏర్పడింది అనమాట. సో ఈ మధ్యలో ఉన్నది మనకి ద్వీపం. సో ఇప్పుడు ఇది మనం లాస్ట్ అనుకుంటే ఇలా వెళ్తూ ఉంటే దగ్గరికి వెళ్ళిపోతాయి అనమాట. ఇది మనకి పుష్కర ద్వీపం అనమాట, పుష్కర ద్వీపం 7th అనమాట. మళ్ళీ ఇలాగా సాక్య ద్వీప, అలాగా లోపల మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి, ఇది ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు సముద్రం కూడా ఉంది, అదనమాట ఇక్కడ మనకి చెప్పడం. ఓకే, సో ఈ సర్కిల్ చుట్టడానికైనా కూడా ఆయనకి అదే టైం, సేమ్ టైం. మరి విస్తీర్ణం పెరుగుతుంది కదా, సేమ్ టైం ఎందుకు పడుతుంది అంటారు ఆయనకి? అంటే ఆయన ఎక్స్పాండ్ అయ్యారు కదా మాతాజీ. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈయన ఇప్పుడు ఇక్కడి నుంచి పోల్చుకుంటే ఆయన ఏంటి అన్నింతలు పెరిగిపోయాడు ఇక్కడికి వచ్చేటప్పటికి. సో అందువల్ల ఆ డిస్టెన్స్ ఆయన కవర్ చేయగలుగుతాడు అనమాట. అది ఇప్పుడు మన పొడుగు వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వేసే అడుగుకి మనం వేసే అడుగుకి తేడా ఉంటుందా లేదా? మనం 2 అడుగులు వేస్తే వాళ్ళు 1 అడుగులోనే ఫినిష్ చేయగలుగుతారు. అలాగే అతను పెద్ద అయ్యే కొద్దీ ఏమవుతుంది, అంగ పెద్దదైపోతుంది కాబట్టి ఆ రథము తొందరగా ఫినిష్ చేసుకుంటూ వస్తుంది అనమాట. సో ఈ విధంగా మౌంట్ సుమేరు, ఇది జంబూ ద్వీప అనమాట. సో ఇదంతా కూడా మనకి ఫిఫ్త్ క్యాంటోలోని, ఈ క్యాంటోలోని మనకి 16th చాప్టర్ నుంచి వీటన్నిటి గురించి ఎక్స్ప్లెనేషన్ వస్తుంది ఈ విధంగా అనమాట. సో ఇది మనకి టేబుల్ అనమాట, ఎవరెవరికి ఏమిచ్చాడు అనేది. స్టాప్ చేస్తాను. యా, సో మనకి జంబూ ద్వీప సైజు ఎక్స్ అనుకుంటే సేమ్ మనకి ఆ సైజు కూడా మనకి ఆ సాల్ట్ వాటర్ సైజు, ఓషన్ సైజు కూడా అలాగే ఉంటుంది, ఉప్పు నీటిది కూడా అనమాట. దాన్ని ఎవరికి ఇచ్చాడు అంటే అగ్నిధరాకి ఇచ్చాడు. ఆ విధంగా లక్షద్వీప ఈ విధంగా జరుగుతుంది అనమాట. సో మీకు ఒక ఐడియా రావడం కోసం అనేసి నేను ఇది తీసాను అనమాట. ఓకే, ఇక్కడ లిక్కర్ అంటే మీనింగ్ ఏంటి మాతాజీ? ఏమా ఇక్కడ లిక్కర్ అంటే మీనింగ్ ఏంటి? సురపానం, అమృతం, సొర సముద్రం. ఓకే ఓకే సారీ లెక్కర్ అంటే దానికి వెళ్ళకు. లెక్కర్ అంటే అంటే ఇక్కడ అన్ని అర్థమైంది, ఆ ఒక్క పేరు అర్థం కాలేదు నాకు అసలు. అమృతం. ఇది ఉప్పు నీళ్లు, ఇది చెరుకు రసము, ఇది వచ్చేసి సొరపానం, ఇదేమో నెయ్యి, ఇది వచ్చేసి పాలు, ఇదేమో పెరుగు, ఇది స్వీట్ వాటర్. అర్థమైంది. సో ప్రతిదీ ఏంటంటే సైజు పెరుగుతూ ఉంటుంది అనమాట, డబల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఎంత వెడల్పు ఉంటుందో ఇది కూడా అంతే వెడల్పు ఉంటుంది. మేబీ పొడుగు తేడా రావచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారు అనమాట. ఓకే మాతాజీ, ఒక చిన్న డౌట్. మరి ఆయన అలా తిరుగుతుంటే వెలుతురు ఎలా వచ్చింది మాతాజీ? లైట్ ఎలా వచ్చింది? ఆయన యొక్క రథం ఎలా ఉంటుంది అంటే కాంతితో ఉంటుంది, జ్యోతి రథం మాతాజీ అది. ఓకే ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే, అందువలన కాంతి వస్తుంది. అదేంటంటే ఆయనతో ముందు తపస్సు అన్ని చేస్తున్నారు కదా, అందువల్ల ఆయనకి సిద్ధులు కూడా ఉన్నాయి మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. యా, అందుకని సూర్యుడు అంత కాంతిని ఆయన తేగలుగుతాడు అనమాట. అది మరి అంత ఎక్స్పాండ్ అవ్వడం సామర్థ్యం మాతాజీ ఎవరికి చేయగలుగుతారు? ఆయనే ఇవ్వగలిగాడు. అంటే ఈయన ఈక్వల్ టు డెమిగాడ్ కింద చెప్పొచ్చా మాతాజీ? ఏదమ్మా, ఈయన ఈక్వల్ టు డెమిగాడ్ కింద చెప్పొచ్చా? డెమిగాడ్ కాదు, భగవంతుడితో సమానం అని చెప్పట్లా, భగవంతుడి కర్మలు లాంటివి అని చెప్పట్లా. ఓకే, సో అంటే ఈక్వల్ గా భగవంతుడి సమానం అని తీసుకోవాలి మనం. భక్తుడే మెయిన్, ఏంటంటే పరమ భక్తుడి కింద చెప్పుకోవచ్చు. అదే ఓకే మాతాజీ సైజ్ ఇక్కడ ఎక్స్ అని ఇచ్చారు. ఎక్స్ అంటే ఎంత మాతాజీ? అది మనకి అప్పుడు వస్తుంది మాతాజీ, యోజనాసు 1,00,000 2,00,000 యోజనాసు అట్లా వస్తుంది మాతాజీ. అది మీకు అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తాను ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్స్. ఓకే ఓకే మాతాజీ. అయితే ఊరికే ఒకటి ఎక్స్ అంటే 1,00,000 యోజనాలు అనుకున్నారు అనుకోండి, ఇది 2 లక్షలు అవుతుంది, 4 లక్షలు అవుతుంది, 8 లక్షలు అవుతుంది, అట్లా అనమాట. ఒక యోజన అంటే 8 కిలోమీటర్లు, అంటే 8 లక్షల కిలోమీటర్లు, 16 లక్షల కిలోమీటర్లు, అలా పెరుగుతూ ఉంటుంది, 32 లక్షల కిలోమీటర్లు అలా. మాతాజీ, సుమేరు అంటే ఇండోనేషియాలో ఉండే అదే సారీ మాతాజీ కంటిన్యూ. అదే కృష్ణ మాతాజీ, ఈ ద్వీపాలని ఇప్పుడు మన ఉన్నాయి మాతాజీ, యా ఉన్నాయి. కాకపోతే అవన్నీ జంబూ ద్వీప మేరు పర్వతం దగ్గర ఉంటాయి మాతాజీ, అవి ఎక్కడో చాలా పైన అనమాట, మనం ఇక్కడ ఎక్కడో ఉన్నాం.
ఓకే ఓకే యాక్చువల్ మన ముందు జంబూద్వీపే, భరతఖండే, భరతవర్షే చదువుతాం కదా మనం అవును ఎక్కడున్నాము అంటే. సంకల్పం చదువుతాం. యా, ముందు అందుకే మన జంబూద్వీపమే ఉంది చుట్టూతో కదా సాల్ట్ మాతాజీ. వాటర్ ఉంటది మాతాజీ. అందుకే మనం జంబూద్వీప అంటే సాల్ట్ వాటర్ చుట్టూ ఉన్నాం మనం. మళ్ళీ ఆ జంబూద్వీపాన్ని మళ్ళీ డివైడ్ చేస్తారు. సో దాంట్లో మళ్ళీ అట్లా అన్నమాట మనం. మాతాజీ సుమేర్ పక్కనే, సుమేర్ అంటే ఇండోనేషియాలో ఉండే అదే ప్లేస్ వస్తుంది కదా మాతాజీ లొకేషన్? అంతే, సెంటర్ అదే కదా. సెంటర్ నుంచి అదే అక్కడ ఒక రౌండ్ తీస్తే అదే ఇప్పుడు సముద్రం మాతాజీ. ఆ తర్వాత ఈ మిగిలిన ఎక్కడున్నాయి? ఈ చెరకు ఎక్కడ ఉన్నాయో నాకో తెలీదు. కదా, అసలు అర్థం కావట్లేదు. భూమి మీదే ఉండాలి కదా అంటే తను చూపించిన ప్రకారము. అంటే భూమి మీదే ఇప్పుడు మనం చూడండి, ఒక్క దాని నుంచి మనం భూలోకం నుంచి కొంచెం తప్పి పక్కకి వెళ్ళాలి అంటే కొన్ని ఎంతో చేయాల్సి వస్తుంది కదా మనం. దానికి తగ్గట్టుగా శరీరాలు ఉండాలి అలాంటి వాళ్ళు. సో మనం ఇప్పుడు జంబూ ద్వీపంలో ఉన్నాం మన శరీరం. సో ఇలాంటి వాళ్ళు కూడా దానికి తగ్గ బాడీస్ తీసుకొని వాళ్ళు అక్కడ సర్వైవ్ అయ్యే వాళ్ళు ఉంటారన్నమాట అక్కడ. ఎలా అయితే మనము చెప్తామో చంద్రలోకము సూర్యలోకంలో మనుషులు ఉన్నారు అనేసి, వీటిల్లో కూడా ద్వీపాల్లో కూడా రకరకాల మనుషులు ఉంటారన్నమాట. అది అదేలే అంటే మనం వెళ్ళగలిగే ప్లేస్ కాదు, సింపుల్ గా ఇలా దాటుకుని వెళ్ళగలిగే ప్లేస్ కాదు అది. అదేలే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. ఈ జంబూ ద్వీపంలో ఉన్నాము. ఫస్ట్ స్టార్టింగ్ సర్కిల్ లోంచి మేరు పర్వతం దగ్గరగా ఉంటాం కదా, అందుకే సాల్ట్ వాటర్ అన్నారు. మన జంబూ ద్వీపంలో ఉన్న వాళ్ళందరికీ ఉప్పుగా ఉంటుంది సముద్రం. కానీ ఒకవైపు మళ్ళీ మనకి మంచినీళ్ళు కూడా మాతాజీ. ఇట్లా సర్కిల్ తిరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకటే ఉండదు కదా, ఫుల్ గా సాల్ట్ వాటర్, రెండో వైపు ఇంకోటి కూడా తగులుతుంటుంది కదా మనకి. మీకు యాక్చువల్గా ఇది ఏంటంటే సర్కిల్ లాగా చూపిస్తున్నారు మీకు. మేరు పర్వతంది ఇలా చూపించినప్పుడు దానికి సైడ్స్ పడుతూ ఉంటాయి అన్నమాట ఈ వాటర్లన్నీ కూడా. సో అవంతా మీకు మళ్ళీ అక్కడ చూపిస్తాను మాతాజీ క్లియర్ గా. పైన జలపాతాలు వచ్చినట్టు పైనుండి వాటర్ పైనుంచి వస్తూ ఉంటాయి మాతాజీ. ఎస్. ఇప్పుడు మనకి ఒక్కటే సాల్ట్ వాటర్ మాతాజీ. మీరు నెక్స్ట్ చూసారనుకోండి, ఓకే, లక్షద్వీప చూసారనుకోండి, ఒకవైపు సాల్ట్ వాటర్ ఉంటుంది, ఒకవైపు ఏముంటుంది దానికి? షుగర్ కేన్ జ్యూస్ ఉంటుంది. సో అలా మధ్యలో కదా ఉండేది. ఓకే, ఎక్కువ డీటెయిల్ గా వెళ్ళకండి మాతాజీ. అట్లీస్ట్ మీకు ఏంటంటే ఆ ఒక ఐడియా రావాలి అని చెప్పేసి నేను దానికోసం చెప్పాను. సో ఇవాళ వచ్చేసి మనము ఈ చాప్టర్ రివిజన్ చెప్పుకుందాము. సో ఈ రోజుతోటి మనకి చాప్టర్ అయిపోయింది. మనకి మొత్తం ఈ చాప్టర్ లో ప్రియవ్రతుని చరిత్రము 41 శ్లోకాలు ఉన్నాయి. 1 నుంచి 4 శ్లోకాలు తీసుకున్నామంటే పరీక్షిత్ మహారాజ్ది. సో మనకి ముందంతా మనం 4వ గ్రంథాన్ని గురించి చెప్పుకున్నాము అంటే భక్తి అనేది రజోగుణంలో ఎలాగా, తమో గుణంలో ఇలాగా మనకి దక్షుడిదంతా కూడా మనకి వస్తుంది. దక్షుడి తర్వాత ధ్రువ మహారాజ్ అంతా కూడా 8 నుంచి 12 వరకు కూడా వస్తుంది. ఆ తర్వాత మనకి పృథు మహారాజ్ది 13 నుంచి 23 వరకు కూడా మనకి పృథు మహారాజ్ వస్తుంది. 24 నుంచి ప్రచేతాసు, ప్రాచీన బర్హి వీళ్ళందరి గురించి మనకి వస్తుంది అనమాట 31. సో ఆ 31వ చాప్టర్ లో ఏంటి అంటే ప్రచేతాసు యొక్కలకి పెళ్ళవుతుంది. తర్వాత మారీషా తోటి వాళ్ళకి ఏంటంటే పిల్లలు దక్షుడు పుడతాడు. సో దక్షుడు ఏంటి అంటే ఆల్రెడీ ఇంతకు ముందు చేసిన తప్పిదము గుర్తొస్తుంది. ప్లస్ ఏంటంటే నాకు ఇంతకుముందు ఎన్నో శక్తులు ఉండేవి, ఆ శక్తులన్నీ కావాలి కాబట్టి నేను రాజ్యాన్ని నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. సో మనకి ఆ 31వ చాప్టర్లోనే 26, 27 శ్లోకాలు సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్తారనమాట. ఇలా ప్రియవ్రతుడు అనే అతను తపస్సు చేసుకుంటూ అక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఆయన నారదుల వారి ద్వారా జ్ఞానం పుంజుకున్నారు. ఆ తర్వాత వచ్చి రాజ్యాన్ని పరిపాలించాడు అని కన్క్లూడ్ చేస్తారనమాట. అప్పుడు ఈ మన పరీక్షిత్ మహారాజ్కి ఈ 5వ గ్రంథంలో ఫస్ట్ ఆయన అడిగే క్వశ్చన్లు ఇవే అనమాట. 4 క్వశ్చన్లు అడుగుతాడనమాట. ఏంటి అవి అంటే 2 క్వశ్చన్లు యాక్చువల్గా చెప్పాలి అంటే మీకు ఏం అడుగుతాడు గుర్తుందా మీకు ఎవరికైనా? ఏం ప్రశ్నలు అడిగేది? ప్రియవ్రతుడి గురించి అడుగుతూ, ప్రియవ్రతుడు ఎందుకు గృహస్థుడిగా అవ్వాల్సి వచ్చింది అడుగుతున్నారు. గృహస్థుడిగా ఉండి కూడా ఏ విధంగా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్ళారు అనేది కూడా కరెక్ట్. సో ఎప్పుడైతే ఈ మహాభక్తుడు ఆత్మారాముడు కదా ప్రియవ్రతుడు, అతను కర్మబంధ
అయ్యేటటువంటి గృహస్థాశ్రమాన్ని ఎందుకు తీసుకున్నాడు? దానివల్ల ఏమవుతుంది, మనకి మానవ జీవితం యొక్క లక్ష్యానికి మనము వెనకాల పడిపోతాము. అలాంటి దాన్ని ఆయన ఎలా తీసుకున్నాడు అని దానికి సపోర్ట్గా ఆన్సర్లు చెప్పుకుంటూ ఏమొచ్చాడు, ఎట్లాగూ అంటే వాళ్ళు ఏంటంటే ఈ సంసారం అనే వాటి వైపు వాళ్ళు అసలు ఇంట్రెస్టే చూపించరు, ఎలా అయితే భక్తులు అనేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే భగవంతుడి యొక్క ఛాయలో ఉంటారు కాబట్టి వాళ్ళు దాంట్లో చాలా తృప్తి చెందుతూ ఉంటారు. వాళ్ళకి ఈ కుటుంబం అన్న వీటన్నా మీద ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఇంట్రెస్ట్ ఉండదు. అంతేకాకుండా ఏం చెప్తున్నాడు ఇంకా, ఈ భార్య పుత్రులు వీళ్ళందరూ ఎందు ఆసక్తితో ఉండి రాజ్యాన్ని పరిపాలించుకుంటూ ఉన్నప్పుడు మళ్ళీ ఆయన పూర్ణత్వాన్ని ఎలా సాధించాడు, అందుకు నేను దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, కొంచెము నాకు చెప్పండి అని 1 నుంచి 4 లోపల అడుగుతాడు అనమాట. 5 నుంచి ఏంటి అంటే మనకి మళ్ళీ సుఖదేవ్ గోస్వామి చెప్పడం మొదలెట్టాడు. ఏంటి అంటే భక్తి ఏదైతే అంటే ఎవరైనా భక్తిలో ఉన్న వాళ్ళకి ఇటువంటివి ఏవి కూడా ఆటంకాలు కావు. వాళ్ళ యొక్క భక్తిని ఎవరు కూడా తీసేయలేరు. ఇవి ఆటంకాలు కావు. ఎవరైతే భగవంతుడి యొక్క స్మరణ, శ్రవణ, కీర్తన ఇవన్నీ చేస్తూ ఉంటారో, సేవ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఏంటి అంటే కింద పడడం, పతనం చెందడం అనేది జరగదు అని చెప్తూ అలాగ ఒక్కొక్కసారి జరిగే ఛాన్సెస్ ఉంటుంది. 2 కారణాలు. ఒకటి వచ్చేసి వైష్ణవ అపరాధం, రెండవది వచ్చేసి మనకి భగవంతుడి యొక్క కావాలి అనుకుని ఆయన ఈశ్వరేచ్ఛ. సో ఈశ్వరేచ్ఛకు మనం జయ విజయాలను తీసుకోవచ్చు. మనం ఈ వైష్ణవ అపరాధం కింద మనము దుర్వాసని ఇలా చాలా మందిని మనము తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే ఒక్కొక్కసారి వాళ్ళు అలా పతనం చెందినప్పటికీ కూడా వాళ్ళు పతనం చెందారు అని అనుకోవచ్చా మనం? వాళ్ళు నిజంగా పతనం చెందినట్ట? మనకి అలా ఉంటుంది, కానీ వాళ్ళు అంతర్గతంగా భక్తులే. మన దానికి వృత్తాసుర స్టోరీ అంతా కూడా మనము చెప్పుకున్నాం అనమాట. సో ఈ విధంగా 5, 6 శ్లోకంలో ఏంటి అంటే మను వస్తాడు. ఎందుకంటే దక్షుడు లేడు, పరిపాలించే వాళ్ళు లేరు కాబట్టి మను వచ్చేసి స్వయంభూ మను నన్ను రాజ్యాన్ని ఏలుకోమని అడుగుతాడనమాట. అడిగితే ఆయన ఏమని చెప్తాడు, నేను ఒకవేళ భక్తిలోకి ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి వచ్చి రాజ్యాన్ని పరిపాలించుకుంటూ ఉంటే నేను భక్తి అనేది నాకు తప్పుదోవ పట్టదా అని ఆయన లోపల చింతించుకుంటూ నేను రాను అని చెప్తూ ఉంటాడనమాట. అందుకని సుఖదేవ్ గోస్వామి మళ్ళీ మనకి 7 నుంచి 10 శ్లోకాల్లో ఏంటి అంటే ఇప్పుడు తొలిజీవి అయిన బ్రహ్మ ఏం చేశాడు, ఎందుకంటే ఆయన రాజ్యాన్ని సంరక్షించాలి, విశ్వాన్ని సంరక్షించే బాధ్యత ఆయనదే కాబట్టి ఆయన ఏం చేశాడు, ఆయన వచ్చి కిందకు వచ్చాడు. ఆయన వస్తూ ఒక్కడే వచ్చాడా, ఆయనతో పాటు స్వపార్షదులను అందరినీ కూడా తీసుకొని ఆయన కిందకు వస్తాడనమాట. అప్పుడు ఆయన్ని చూసిన వెంటనే వచ్చేటప్పుడు దారిలో కూడా అందరూ కూడా సిద్ధులు, చారణాలు వీళ్ళందరూ కూడా ఆయనకి మర్యాదలు చేసుకుంటూ ఆయనకి ఆరతులు ఇచ్చుకుంటూ ఆ విధంగా ఆయన చూడడానికి ఎలా ఉన్నాడు అంటే నక్షత్రాల మధ్యలో చంద్రుడు ఉన్నట్టుగా ఆయన గోచరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత గంధమాదన ప్లేస్కి వచ్చేటప్పటికి అక్కడ ఏంటంటే నారదులు వారు చూసి మా తండ్రి వచ్చారు అని వెంటనే ఆయన్ని పిలవడము, ఆదరించడము, నమస్కారం చేయడము, ఈ విధంగా వైదిక మర్యాదలన్నిటినీ కూడాను పాటించారు అని చెప్పేసి మనకి ఈ 10వ శ్లోకం వరకు కూడా ఈ విధంగా చెప్తారనమాట. సో మనకి నెక్స్ట్ ఏంటి అంటే 11 నుంచి 19 శ్లోకాల వరకు కూడా మనకి 7 నుంచి 10 వరకు బ్రహ్మను ఏ విధంగా ఆదరించారు, ఏ విధంగా ఆహ్వానించారు, ఇదంతా కూడా మనం చూస్తామన్నమాట. ఆ తర్వాత 11 నుంచి 19 శ్లోకాల్లో ఏంటి అంటే మనకి ఏ విధంగా బ్రహ్మ ప్రియవ్రతుడిని ఒప్పించాడు అనేది, ఆయన ఏ విధంగా మాట్లాడారు అనేది మనం తెలుసుకుంటాం అనమాట. సో ఎట్లాగా అంటే మనమందరం కూడా భగవంతుడి యొక్క ఆజ్ఞల్ని అవలంబించాలి. మేమందరం ఎవరిమి, బ్రహ్మ, మళ్ళీ స్వయంభూ కానీ, శివుడు కానీ, నారదులు కానీ, మేమందరం కూడా ఏంటి అంటే అందరినీ కూడా భగవంతుడి యొక్క ఆధీనంలో ఉండి ఆయన చెప్పిన పన్నే మేము చేస్తూ ఉంటాము అని చెప్పి. అలా కాకుండా భగవంతుడి యొక్క ఆజ్ఞని ఏ విధంగా అయినా ధిక్కరించగలమా అంటే అలా కూడా మన యోగ బలం చేత కానీ, ఖండబలం చేత కానీ, బుద్ధి బలం చేత కానీ ఏ విధంగా కూడా మనం ఆ భగవంతుడి యొక్క ఆజ్ఞని మనం ఉల్లంఘింపలేము. మన స్వీయత్నం మనం కానీ ఇంకొకరి హెల్ప్ తీసుకొని కానీ ఇలాగా బ్రహ్మ నుంచి చీమ వరకు కూడా ఎవరికి కూడా ఆ పని అనేది సాధ్యం కాదు. భగవంతుడి ఆజ్ఞని శిరసావహించాల్సిందే అనేసి చెప్తారనమాట. ఆ తర్వాత ఏంటి అంటే మనం భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకే మనం ఏ జన్మ తీసుకుంటాము, ఈ సుఖము, మోహము, భయము ఇవన్నీ కూడా మనకి వస్తాయి అని చెప్పేసి చెప్తారనమాట. సో అందుకని మనం ఏం
చేయాలి అంటే మన గుణ కర్మల ప్రకారంగా మనకి ఏ వర్ణాశ్రమ విభాగం అనేది ఉంటుంది, దాని ప్రకారంగా శాస్త్రాల్లో చెప్పినట్టుగా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళాలి. భగవంతుడు ఉద్దేశించిన పనులు మనం చేసుకోవాలి. దానికి ఎగ్జాంపుల్గా ఏంటి, మనకి ఎలా అయితే వృషభం అనేది చోదకుడు మనకి ఆ దున్నే అతను నిర్దేశానుసారంగా ఎటు వెళ్ళమంటే అటు వెళ్తుందో, అదే విధంగా మనం కూడా భగవంతుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోవాలి అని చెప్పేసి చెప్తాడనమాట. మళ్ళీ అంతేకాకుండా ఇంకా ఏం చెప్తాడు, మనం ఫెయిత్ అన్నమాట, భగవంతుడి మీద నమ్మకం పెట్టుకోవాలి. భగవంతుడు మనల్ని సరైన దారిలో తీసుకుపోతాడు మనల్ని ఎప్పుడు కూడా అని చెప్పేసి, ఎలా అయితే ఒక గుడ్డివాడు కళ్ళున్న వాడిని ఎలా నమ్ముకొని వాడి వెనకాల వెళ్తాడో, అదే విధంగా మనం భగవంతుడి మీద నమ్మకాన్ని పెట్టుకొని ఆయన ఆధీనంలోనే మనం ఉండాలి అని చెప్పేసి చెప్తారనమాట. అంతేకాకుండా ఇంకా ఏం చెప్తారు, ఎలా అయితే మరి ఈయన అనుకుంటాడు, మరి ఇదన్నీ కూడా నువ్వు చెప్పేవన్నీ కూడా ముక్తాత్ములకి కాదు, మామూలు వాళ్ళకి, మరి ముక్తాత్ములైన నాకెందుకు ఇవన్నీ నేను చెయ్యాలి అని అంటాడేమో అనేసి మళ్ళీ వెంటనే బ్రహ్మ ఏం చెప్తాడు, ముక్తాత్ముడైనా సరే కూడా ఆయనకి కర్మ అనేది ప్రారంధ కర్మ ప్రకారంగా దేహం అనేది వస్తుంది. ఆ దేహాన్ని ప్రకారంగా మనం ఆ పనులను చెయ్యాలి. కాకపోతే అతను ఎలా చేస్తాడు అంటే, ఎలా అయితే మనకి నిద్రలో మనం ఎన్నో కళ్ళు కంటాము, కానీ మేల్కొన్న తర్వాత మనకి ఆ కళల ప్రభావం లేకుండా మన పనులు మనం ఎలా చేసుకుంటూ పోతామో, అదే విధంగా ఏంటంటే చక్కగా భగవంతుడి మీద ఆధారపడి ఆ త్రిగుణ ప్రభావం వీటన్నిటిని కూడాను ఆయనకి భౌతికంగానే త్రిగుణ ప్రభావాలు ఇవన్నీ పడుతూ ఉన్నని కూడా వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయకుండా ఆయన పనులు ఆయన చేసుకుంటూ పోతాడు. అంటే భగవంతుడి యొక్క తృప్తి కోసమే ఆయన పనులు చేస్తూ ఉంటాడు అనేసి చెప్తాడనమాట. అయితే మళ్ళీ ఈయనకేమనిపిస్తుంది, మరి అలా అయితే నా భక్తి ఏమైపోవాలి, నేను గృహస్థాశ్రమంలోకి వెళ్తే అది మరి చాలా ఇది కదా. ఇందాక మనకి పరీక్షిత్ మహారాజ్ కూడా ఏం చెప్పాడు, భవబంధాల్లో చిక్కుపోతాం మనం, భక్తి ముందుకెళ్ళదు కదా. మరి అప్పుడేంటి అని అంటే, నువ్వు అందులో ఉన్నప్పటికీ కూడా ఏదైతే 6 పత్నులు ఉన్నాయో మనకి భార్యలు మనకి జ్ఞానేంద్రియాలు 5 ప్లస్ మనకి మైండ్ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడాను నిన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టవు. మనం వెళ్ళి పెద్ద రాజభవనంలో ఉన్నప్పటికీ, లేకపోతే అడవికి వెళ్ళినా కూడా మనకి ఎటువంటి భయపడాల్సిన పని లేదు అని చెప్పేసి, దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తాడు అంటే, మనకి ఎలా అయితే ఒక రాజు ఉంటాడో, ఆ రాజు గనుక ఈ శత్రువులందరినీ చంపేస్తే హ్యాపీగా ఎక్కడ పడితే అక్కడ తిరగలుగుతాడో, అదే విధంగా ఏంటి అంటే మనం కూడా ఈ జితేంద్రియాలు అంటే ఇంద్రియాలను మనం గెలవగలిగాము, మన ఆధీనంలో ఉంచుకోగలిగాము అంటే, మనం గృహస్థాశ్రమంలో ఉన్నా వానప్రస్థాశ్రమంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మనకి భయం అనేది ఉండదు అని చెప్పేసి చెప్తారనమాట. ఇంకా లాస్ట్ శ్లోకాలు ఏంటి అంటే, నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, చక్కగా ఏంటి అంటే భగవంతుడి యొక్క పాద పద్మాల్ని ఆశ్రయించి చక్కగా ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా జయించు. ఆ విధంగా భగవంతుడు ఇచ్చిన ఆజ్ఞ అనుకొని నువ్వు ఈ రాజ్యాన్ని స్వీకరించు. అలా చేస్తే ఏంటంటే నువ్వు భౌతిక బంధాల నుంచి చక్కగా ముక్తుడు అయిపోయి ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గరే భక్తిలోనే ఉంటావు అని చెప్పేసి చెప్తాడనమాట. దానికి వెంటనే ప్రియవ్రతుడు ఏం చెప్తాడు, ఓకే నేను అంగీకరిస్తాను అని చెప్పేసి ఆయన ఎదురు తిరగకుండా చక్కగా ప్రియవ్రతుడు చెప్పిన మాట ఎప్పుడైతే బ్రహ్మ చెప్తాడో వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా వింటాడనమాట. సో దీనికి మనకి నితాయ్ సేవని మాతాజీ కొన్ని లెసన్స్ చెప్పారనమాట. దాంట్లో ఎలాగా అంటే, ఇప్పుడు ఆ రాజ్యం అనేది కూడా ఒక సేవలాగా ఆయన ఉపయోగించుకున్నాడు అనమాట. అంటే మనకి ఒక ధనం ఉండొచ్చు, మనకి ఒక మంచి అందం ఉండొచ్చు, మనకి కొంచెం గాత్రం ఉండొచ్చు, కొంతమందికి చెప్పే వాక్చాతుర్యం ఉండొచ్చు, వీటన్నిటినీ కూడా ఏం చేయాలి, సేవకు ఉపయోగించుకోవాలి. ఓ నాకే ఉంది కదా అని గర్వం కాదు, ఓహో నువ్వు రాజ్యాన్ని పరిపాలించమన్నావా, సర్లేపో పరిపాలిస్తాలేపో, అట్లా ఏం కాదు. ఆయన చక్కగా శిరసావహించి అలాగే నేను చేస్తాను అనేసి ఎలా అయితే దాన్ని కూడా భగవంతుడి సేవకు ఉపయోగించుకున్నాడో అదే విధంగా. సో మనం ఒక రాజుగా ఉన్నాము అని అంటే మన యొక్క బాధ్యత అనేది పెరుగుతుంది. మనం ఒక హయ్యర్ స్టేజ్లో ఉన్నామంటే మన బాధ్యతలు ఇంకా పెరుగుతాయి. మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి, రెస్పాన్సిబిలిటీస్ ఇంకా పెరుగుతాయి అనమాట. ఓన్లీ దేవుడే కాదు, దేవుడితో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మనం దారిలోకి తెచ్చుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి అదొక లెసన్ మనకి చెప్తూ ఉన్నాడు అనమాట. ఇంకోటి, మన హయ్యర్ అథారిటీ మీద ఎప్పుడు కూడాను మనకి నమ్మకం అనేది ఉండాలి. బ్రహ్మ చెప్పిందంతా కూడా నా మంచికే, భగవంతుడు చేసేదంతా కూడా నా మంచికే అని ఆ విధంగా ఉండాలి. అంతేకాని ఆర్గ్యూ చేయలేదు, నారదులు వారు ఇలా చెప్పారు, బ్రహ్మ ఇలా చెప్పారు అని మనము వాళ్ళని కంపారిజన్ చేయడము, నువ్వు ఇంకా తక్కువగా ఆలోచిస్తావు,
నారదే గొప్ప అంటాం. ఇలాంటివన్నీ మనకి ఈ ఈ మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే మనకి ఇస్కాన్లో అనేక రకాలైన సేవలు ఉంటాయి. అది ఒకటి చిన్నది ఒకటి పెద్దది అని ఉండదు. ఏదైనా కూడా ఈక్వలే. అది అన్నీ కూడా మన మంచిగా ఈ సేవ ఇచ్చారు అని చెయ్యాలి తప్ప నాలాంటి వాడికి ఇలా చెప్పుల దగ్గర పెడతారా, లేకపోతే గిన్నెలు తోమంటారా, బాత్రూమ్లు ఇస్తారా, నాకేదో మంది లెక్చర్ చెప్పేది అలాంటి ఇవ్వాలి కానీ అని అలా ఎప్పుడు కూడా అనుకోకూడదు అనేది మనకి చెప్తూ ఉన్నారనమాట. మనం ఆర్గ్యూ చేయకూడదు. మనకి పెద్దల మీద ఆ నమ్మకం ఉంచుకొని వాళ్ళు చెప్పిన దారిలో మనము వెళ్ళాలి అనేది. సో ఎప్పుడు కూడా మనం మనకి ఏదో ఒక పోస్ట్ వచ్చినప్పటికీ కూడా దానికి వాళ్ళ పెద్దవాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకుంటూ మనం ఆ విధంగా ప్రపంచాన్ని పరిపాలించాలి, మన జీవితాన్ని మనం కొనసాగించాలి అనేది అది. ఇంకోటి మెయిన్గా ప్రియవ్రతుడి గురించి చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఆ రోజు కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పాను. మనకి చాంటింగ్లో 2 బీట్స్ 4 బీట్స్ మిగిలి ఉన్న ఎవరైనా వచ్చారు అనుకోండి, మనం ఆ బీట్ని వదలడానికి ఇష్టపడము. ఎందుకంటే అయ్యో ఇంకొక 4 చేస్తే అయిపోతుంది అనేసి ఈ 4 చేసి వస్తాను అని గబగబా చేస్తాము. కుదరలేదనుకోండి ఆ బీట్ని అలాగే పట్టుకొని ఉంటాము. అలాంటిది ఆయన అన్ని సంవత్సరాలు భక్తిని చేసుకున్న దాన్ని ఒక్కసారి బ్రహ్మ చెబితే చూడండి, భగవంతుడి ఆజ్ఞ అనుకొని ఆయన ఎంత ఈజీగా వదిలేసి రాగలిగాడో. ఆ విధంగా ఏంటంటే మనకు ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్కొక్క సేవలు వస్తూ ఉంటాయి. అమ్మో అనేసి మనము నాకు ఇంకా భక్తి అవ్వలేదు, నా చాంటింగ్ అవ్వలేదు, ఈ సేవ చేసుకుంటూ అంటే దానికి తగ్గట్టు మనము కేటాయించుకొని చేసుకోవాలి తప్ప మనం అక్కడ ఆర్గ్యూ చేస్తూ ఉండకూడదు అనేది. ఈ విధంగా మనం ప్రియవ్రతుడి ద్వారా అనేక లెసన్లు నేర్చుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనకి సుఖ మహర్షి చెప్తూ ఉన్నారు, ఆయన చక్కగా బ్రహ్మదేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి అందరినీ కూడా వాళ్ళందరూ మళ్ళీ నమస్కారం చేయడము, అందరూ కూడా గౌరవంతో అక్కడ ప్రియవ్రతుడు కానీ నారదులు వారు కానీ ఆయన్ని రోషంగా చూడరు అనమాట, చాలా ఆదరంగా చూస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ ఆర్గ్యుమెంట్స్ అనేవి లేవు. చక్కగా ఆయన్ని మళ్ళీ కూడా ఏమంటారు వీడ్కోలు చెప్పేసి ఆయన్ని పంపించేస్తారు. ఆయన పంపించినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తారు అంటే మనకి బ్రహ్మలోకం వెళ్తారు. ఆ బ్రహ్మలోకం అనేది ఎలా ఉంటుంది అంటే మనము వర్ణించలేనిది, మనం ఊహించలేనిది. ఎందుకు అంటే అది అంత పెద్దది. ఆయన యొక్క రాజ్యం సైజు అవన్నీ కూడా మనకి చెప్తూ వస్తాయన్నమాట. సో ఆ విధంగా తర్వాత ఏంటి, స్వయంభూమను వారి ఆజ్ఞను కూడా తీసుకొని ప్రియవ్రతుడిని రాజ్యానికి ఆ రాజ్యాన్ని ఇస్తారనమాట. సో ఈ విధంగా మనకి మళ్ళీ ఈ 20 నుంచి 22 వరకు కూడా ప్రియవ్రతుడిని రాజ్యానికి ఇస్తారు. 23 నుంచి 35 శ్లోకాల వరకు కూడా ప్రియవ్రతుడు ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించాడు అనేది. సో ఎలా అయితే బ్రహ్మ చెప్పాడో అదేవిధంగా భగవంతుడి యొక్క చరణాలను ఆశ్రయంగా తీసుకొని ఆయన రాజ్యాన్ని పరిపాలించడము, రాజ్యంలో ఎవరు కూడా వర్ణాశ్రమ విధానాన్ని పాటించకుండా ఏదైనా ఉంటే ఆయన యొక్క కండబలం చూపించడము, వాళ్ళకి శిక్షలు పెద్ద పెద్ద శిక్షలు ఇవ్వడం మూలంగా అందరూ కూడా ఆయన మాట వినేవారు. చక్కగా అందరూ వాళ్ళ యొక్క వర్ణం ప్రకారంగా వాళ్ళ యొక్క వాళ్ళ కర్మల్ని చేసుకుంటూ ఉండేవారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆయనకి పెళ్ళవుతుంది బర్హిష్మతి తోటి. ఆయనకి 10 మంది పిల్లలు వస్తారు. అందులో 10 మంది అబ్బాయిలు, ఒక అమ్మాయి అనమాట. సో ఆ అమ్మాయిని మళ్ళీ శుక్రాచార్యకి ఇవ్వడము, శుక్రాచార్య ద్వారా దేవయాని అని ఆడపిల్ల పుట్టడము జరుగుతుంది వాళ్ళకి. అది మళ్ళీ మనకి 9th క్యాంటోలో ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. సో మళ్ళీ ఇక్కడ ఆ 10 మంది పుత్రుల్లో ఏంటి అంటే ఫస్ట్ 3 ఏంటి అంటే వాళ్ళు నైష్ఠిక బ్రహ్మచర్యం తీసుకుంటారు. మిగతా 7 క్షత్రియుల్లాగా ఉంటారు అనమాట. ఆ తర్వాత ఇంకో భార్యను పెళ్లి చేసుకుంటాడు. ఆ భార్య పేరు రాదు మనకి ఇందులో. వాళ్ళకి 3 కొడుకులు పుడతారు. వాళ్ళు వచ్చేసి మన్వంతర పేర్లు అనమాట. వాళ్ళే మనువుల కింద వాళ్ళు వెళ్తారు అనమాట. సో ఈ తర్వాత అలాగా ఆయన ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు అంటే 1100 కోట్ల సంవత్సరాలు, లేదు అంటే 11 అర్భక సంవత్సరాలు అని చెప్తారనమాట. సో ఈ విధంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన చేసిన గొప్ప పనులు ఏంటయ్యా అంటే, ఆయన వచ్చేసి ఎలా అయితే ఆయన రాజ్యం పరిపాలించేటప్పుడు సూర్యుడు ఒకవైపు ఉంటే ఇంకోవైపు చీకటిగా ఉంది, అది ఆయనకి నచ్చకుండా సూర్యుడితో పాటు ఆయన కూడా తిరగడం మొదలు పెట్టాడు ఆపోజిట్ డైరెక్షన్లో. సో తిరుగుతూ ఉంటే ఏమవుతుంది, ఆయన ఆ ఏదైతే రథం యొక్క గుర్తుందో ఆ గుర్తుల ప్రకారంగా ఏంటంటే అది 7గా సప్త ద్వీపాల కింద, సప్త సముద్రాల కింద డివైడ్ అయిపోయింది. ఆ పేర్లు ఏంటి, ఆ సప్త
సప్త సముద్రాలు దేంతో ఉంటాయి అనేది తెలుసుకున్నాం మనము. ఆ సప్త ద్వీపాల యొక్క పేర్లు తెలుసుకున్నాము. వాటి సైజు ఒకదానికి మించి డబల్ అవుకుంటూ పోతుంది అనేది కూడా మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత ఏంటి అంటే ఆయనకి రియలైజేషన్ వచ్చింది, నేను ఇన్ని సంవత్సరాలు ఇలాగా మా ఆవిడ చేతిలోనే ఇలా కీలుబొమ్మలాగా ఉండిపోయాను అని అనుకొని ఆ విధంగా ఆయన రియలైజ్ అవుతాడనమాట. సో 35వ శ్లోకంలో మనకి సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తారు అంటే, ఈ విధంగా అంటే ఇంత పెద్ద పెద్ద పనులు చేశాడు అంటే అది ఎందుకే ఆశ్చర్యకరంగా మీరు అనుకోవాల్సిన పని లేదు. భగవంతుడి యొక్క సాయంతో, భగవంతుడి యొక్క అనుగ్రహంతో అలాంటి పనులు చేయగలుగుతారు. దానికి ఎగ్జాంపుల్గా ఏంటి, ఒక చండాలుడు భగవంతుడి యొక్క నామం తీసుకుంటే ఎంత ఇమీడియట్గా ఆయన భగవంతుడి దగ్గరికి చేరగలుగుతాడు, పవిత్రం అవ్వగలుగుతాడో, అలాంటిది భగవంతుడి పద్మాలు పట్టుకొని ఉన్నతను ఈ పని చేయడంలో ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అని చెప్పేసి మనకి అక్కడతో క్లోజ్ చేస్తారనమాట. తర్వాత 36 నుంచి ఏంటంటే మళ్ళీ ప్రియవ్రతుడికి రియలైజేషన్ అవుతుంది, పశ్చాత్తాపడతాడు. ఎన్నాళ్ళు నేను ఇలాగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఇలానే ఉండిపోతాను, నేను ఇంకా నా భక్తి చేసుకోవాలి అనుకొని ఆయన లోపల మదన పడతాడు. నేను అనవసరంగా మా జీవుడి చేతిలో కీలుబొమ్మలాగా ఉన్నాను, ఈ సామ్రాజ్యాన్ని ఇదంతా ఆలోచింటూ ఇలాగే ఉండిపోయాను అని చెప్పేసి ఆయన అనుకొని తర్వాత వెంటనే ఆ వనానికి వెళ్ళిపోయి నారదుడు వారు చెప్పిన ఉపదేశాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆయన భక్తి చేసుకొని భగవంతుడి దగ్గరికి చేరుతాడనమాట. సో అయితే తర్వాత మనకి ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఈ విధంగా సప్త సముద్రాలుగా చేశాడు అనేసి, ఆ తర్వాత ఆయన ఈ ఊర్ధ్వలోకాల్లో కానీ భూలోకంలో కానీ పాతాళ లోకాల్లో కానీ ఉన్న సంపదనంతా కూడాను ఊరికే నరకప్రాయంగా అనుకొని వాటన్నిటినీ కూడా వదిలిపెట్టగలిగాడు. ఎందుకు ఈ సప్త సముద్రాలు సప్త ద్వీపాలు ఏర్పరిచాడు అంటే మనందరికీ కలహాలు రాకుండా ప్రశాంతంగా శాంతి సామరస్యంగా జీవించడానికి చేశారు అని చెప్పేసి ఈ చాప్టర్ ఇక్కడితోటి మనకి క్లోజ్ అవుతుంది. హరే కృష్ణ. సరిపోతుంది మాతాజీ.